మనకి ఆ, ప్రభు చిత్తంలో లేదా ప్రభు యొక్క ప్రణాళికలో మనకి లక్ అండ్ ఛాన్స్ ఉండదు. అది మరి జ్ఞాపకం చేసుకోండి. మన జీవితాల్లో లక్ అండ్ ఛాన్స్. అందుకనే చాలా మంది మీరు మీ పిల్లల్ని ఎగ్జామ్ పంపించినప్పుడు, ఎవరైనా ఎగ్జామ్ పంపించినప్పుడు ఆ వాళ్ళని బెస్ట్ ఆఫ్ లక్ అని అనకూడదు. ఎందుకంటే విశ్వాసంగా మనకి రెండే రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటి గ్రేస్ అండ్ గైడెన్స్, దేవుని యొక్క కృప మరియు దేవుని యొక్క నడిపింపు అని ఉంటది. అందుకనే డోంట్ టెల్ బెస్ట్ ఆఫ్ లక్. అందరికి బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పొద్దు, ఎందుకంటే మనకి లేనప్పుడు వాళ్ళకి ఎలా చెప్తాం లక్. సో ఈ రోజు కూడా ఇది దేవుని యొక్క యాదృచ్ఛితంగా ఏర్పడింది కాదు, ఇది కోయిన్సిడెంటల్ కాదు, ఇది ఇట్స్ గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్. అందుకనే మన కృష్ణయ్య గారు, లోయిస్ అక్క ఎప్పుడు ప్రణాళిక చేసినా చాలా చక్కగా ప్రార్థనాపూర్వకంగా చేస్తారు. ఎవరిని తీసుకురావాలి, ఏ టాపిక్ పెట్టాలి అని. నిజంగా ఎంత అవేర్నెస్ వస్తుందో పార్ట్నర్షిప్ ఇండియా గురించి నేను దేవుని స్తుతించకుండా ఉండలేను. అందుకని నా వంతుగా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మీతో కలిసి కొంత సమయాన్ని నేను వెచ్చించాలని ఎప్పుడు కూడా కోరుకుంటా ఉన్నాను. మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి, మరి అదే పార్ట్నర్షిప్ ఇండియా ఫౌండర్ పేరెంట్స్ అయిన కృష్ణ గారికి, లోహిత్ అక్కకి, అలాగే ప్రసన్నకు కూడా నేను వందనాలు చెల్లిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వస్తా ఉన్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. మీరు మా దేశాన్ని, మా ప్రపంచాన్ని మీరు ప్రేమిస్తా ఉన్నారు. ముఖ్యంగా యవనస్తులను, కుటుంబాలను ప్రేమిస్తా ఉన్నారు. ప్రభా, ఈ సమయంలో ఈ యొక్క మరి కొద్ది సమయం మరి నీ వాక్యం ద్వారాను ప్రభా, మరి కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా మేము కొన్ని విషయాలు ప్రభా మరి ముచ్చటించుకుండగా సహాయం చేయండి. మీరు కృప చెప్పి మీ యొక్క కంట్రోల్లో ఉంచవలసిందిగా యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. సో ప్రియమైన వారలా, ముందుగా కొంతసేపు ఇంట్రొడక్షన్ అయిన తర్వాత మనం ఈ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ లోకి వెళ్దాం. కొన్ని తలంపులు మీ మధ్యకి తీసుకురావాలని నేను ఇష్టపడుతా ఉన్నాను. ఆ ప్రభు గొప్పవాడు, మహనీయుడు. తర్వాత ఆయన కార్య సాధకుడు, ఆయన గొప్ప దేవుడు. మన దేవుడు, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. మన దేవుడు రెండు విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టగల. ఒకటి, ఆ దేవుడు తప్పు చేయడు. గాడ్ నెవర్ మేక్ ఎ మిస్టేక్. చాలాసార్లు నేను యవనస్తుల మధ్య పరిచయం చేస్తాను యుఈఎస్ఐలో. మాకు చాలా మంది విచిత్రమైన ప్రశ్నలు వేస్తా ఉంటారు. ఒకటి ఏంటంటే, దేవుడిని ఎవరు సృష్టించారు అని అంటారు. అసలు దేవుడిని ఎవరు సృష్టించారో, ఆ సృష్టించిన వాడు దేవుడు అవుతాడు, కానీ ఆయన ఎందుకు దేవుడు అవుతాడు? సో దేవుడు, ఆయన సృష్టికర్త. ఆయనకి మరి ఎవరు సాటి ఎవరు లేరు. ఆయన ఆల్ఫా ఒమేగా, సర్వంత్రయామి, సర్వవ్యాప్తి, ఆయన ఉన్నవాడు అనువాడైన దేవుడు. సో అదే విధంగా మరి మన జీవితాల్లో దేవుడు ఉన్నతమైనటువంటి విషయాలకి దేవుడు మనకి తెలియజేస్తాడు. ఎందుకంటే అబ్రహాంతో చెప్తాడు, అబ్రహాంకి నేను ఎలా తెలియచేయకుండా ఉండగలను, నేను తెలియచేయకుండా ఉండలేను అంటాడు అనమాట. అంత గొప్ప క్లోజ్ రిలేషన్షిప్ దేవుడు మనకి అనుగ్రహించిన దేవుడు, గొప్ప దేవుడు. ఈ సమయంలో మరి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒకటి, ఆ ఆయన ఎలాంటి దేవుడు అంటే, మన దేవుడు కలుగు చేసుకునే దేవుడు, పట్టించుకునే దేవుడు, కేర్ తీసుకునే దేవుడు. Sometimes we don't realize it, but every move God makes isn't random, it's intentional, multi-layered and far-reaching. చాలా సార్లు నువ్వు నేను గ్రహించం కానీ దేవుడు కొన్ని సమయాల్లో మరి మనం రిలైజ్ కాదు, కానీ ఆయన మన జీవితాన్ని నడిపిస్తా ఉంటాడు, మన కుటుంబాన్ని నడిపిస్తా ఉంటాడు, మన యొక్క ఆర్గనైజేషన్, సంస్థని, సంఘాన్ని నడిపించే దేవుడుగా ఉంటాడు. ఆయన పట్టించుకునే దేవుడు, అది చెప్పాను. సో లైక్ వెన్ గాడ్ పార్టెడ్ ద రెడ్ సీ, ఇట్ వాజంట్ జస్ట్ టు సేవ్ ఇజ్రాయెల్. నేను కొన్ని విషయాలు ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడుతానంటే, కొద్దిమంది మన నాన్ తెలుగు రాని వాళ్ళు జాయిన్ అయ్యారు. అందుచేత నేను కొన్ని మాటలు ఇంగ్లీష్ లో చెప్తాను, దయచేసి బేర్ చేయాల్సిందిగా కోరుకుంటాను. దేవుడు ఈ యొక్క ఎర్ర సముద్రాన్ని ఆయన విభజించినప్పుడు ఆయన ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే రక్షించడానికి కాదు ఆ పని చేసింది. It was to show Egypt whose God, to test Israel trust and to set up a story of deliverance by preaching forever. ఇజ్రాయెల్ మాత్రమే రక్షించడం కాదు, కానీ ఆ యొక్క ఐగిప్తులో ఉన్నటువంటి వాళ్ళు తెలియాలి, వీరి దేవుడే నిజమైన దేవుడు అని, వీళ్ళ దేవుడే సర్వశక్తి గల దేవుడని, వీరు పూజించే దేవుడే ఆయన నిజమైన దేవుడని వారికి తెలియచేయాలి. వారి యొక్క అంతేకాదు, ఇజ్రాయెల్కి పరీక్ష పెట్టాలి. ఏమని పరీక్ష? మన దేవుడు విడుదలనిచ్చే దేవుడు అని. చాలా సార్లు
అందుకని యెషయా గ్రంథం 55:9 ఉంటుంది, హిస్ వేస్ ఆర్ హైయర్ దెన్ అవర్ వేస్. ఆయన మార్గాలు మన మార్గాల కన్నా ఉన్నతమైనవి, హెచ్చైనవి, ఎత్తైనవి. అందుకని ఆయన మార్గాలు నమ్మకమైనవి, ఆయన మార్గాలు వాస్తవమైనవి, ఆయన మార్గాలు పర్మనెంట్. హిస్ వేస్ ఆర్ పర్మనెంట్. సో డియర్ ఫ్రెండ్స్, మనం ఈ యొక్క వాక్యాంశాలలో చూస్తా ఉన్నప్పుడు, సో ఈవెన్ వెన్ యూ ఫీల్ లైక్ థింగ్స్ ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్, చాలాసార్లు అనుకుంటాం, అదే నా చేతులు దాటిపోయినాయి, నేనేం చేయలేకపోయాను. Trust this, God is moving with a number of reasons, blessing a number of people including you, and number of ways you might not even see yet. ఇంకా నువ్వు చూడనివి, ఇంకా నీకు తెలియనివి దేవుడు మూవ్ చేస్తా వస్తా ఉన్నాడు. నీ వివాహం విషయంలో, నువ్వు కోరుకునేటువంటి నీ లైఫ్ పార్ట్నర్ విషయంలో, అతడు సరైన వ్యక్తి వస్తాడా రాదా, ఆమె సరైన వ్యక్తా కాదా, నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది, నాకు క్లారిటీ లేదు. చాలా సార్లు నేను నా తల్లిదండ్రులకి విధేయత చూపించాలనుకుంటాను, కానీ నా తల్లిదండ్రులకి మరి దేవుని కన్నా ఎక్కువగా నా తల్లిదండ్రులు ప్రేమిస్తా ఉన్నాను, కాబట్టి ఇప్పుడు నా తల్లిదండ్రుల కన్నా దేవుడు చెప్పిన మాటనే వినటానికి ఇష్టపడతాను అని నువ్వు రియలైజ్ అవు. ప్రభా అన్న మీది మ్యూట్ అయింది, అన్మ్యూట్ చేసుకున్నాను. సారీ. ఆయన ఇలాంటి విషయాల్లో మరి ఆయన పట్టించుకునే దేవుడు. నీ చేతుల నుంచి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోవచ్చు. చాలాసార్లు నా జీవితాల్లో కూడా ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ అనుకున్నాను, నేను ఇక ఎవరి వల్ల కాదు అని అనుకున్నాను. అప్పుడు దేవుడు కలుగు చేసుకున్నాడు, ముందుగానే ఆయన మూవ్ చేస్తా వస్తాడు. డియర్ ఫ్రెండ్స్, ఈ సమయంలో ఆయన యెషయా గ్రంథం 43:19 ఉంటుంది, సీ ఐఎమ్ డూయింగ్ ఎ న్యూ థింగ్స్, నేను ఒక కొత్త దాన్ని చేయబోతా ఉన్నాను. నౌ ఇట్ స్ప్రింగ్స్ అప్, డూ యు నాట్ పర్సీవ్ ఇట్? I am making a way in the wilderness and streams in the wasteland. ఇదిగో నీకు అరణ్యంలో త్రోవను కలిగేస్తాను, మార్గాన్ని కలుగజేస్తా ఉన్నాను. నా వివాహ విషయంలో ఈ వచనం వచ్చింది యెషయా గ్రంథం నుంచి, అరణ్యంలో త్రోవను కలుగజేస్తాను, ఎడారుల్లో నదులను పారబోజేస్తాను. అంటే ఇంపాసిబుల్ థింగ్స్ ని పాసిబుల్ చేసే దేవుడు. ఎందుకంటే దేవుడు మార్గాన్ని చేసే దేవుడు. నువ్వు అనుకుంటున్నావా అందరు విడిచిపెట్టారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు? నో, నీ వెనకాల నీతో దేవుడు ఉన్నాడు, నిన్ను పట్టించుకుంటాడు, నడిపించే దేవుడుగా ఉన్నాడు. లైఫ్ కెన్ బి ఫుల్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్. ఎస్, మన జీవితం అంతా నిరుత్సాహమే, డిసప్పాయింట్మెంట్సే. జాబ్స్ దట్ డోంట్ వర్క్అవుట్, మీరు చేసేటువంటి జాబ్లు ఒక్కోసారి వర్కౌట్ అవ్వదు, వెంటనే నిన్ను తీసేస్తా అంటారు. ఈ రోజంతా కూడా ఫియర్ గివ్ ద హార్ట్స్ ఆఫ్ ద టెక్ పీపుల్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా భయంతో ఉన్నారు, ఎందుకంటే ఎప్పుడు తీసేస్తారో జాబ్ నుంచి. రిలేషన్షిప్ దట్ ఫాల్ అపార్ట్, డ్రీమ్స్ దట్ సీమ్ డినైడ్. మనం కనుక్కున్న కలలు, అంతేకాదు మనకున్నటువంటి సంబంధాలు ఒకసారి పోతాయి. ఇన్ దీస్ మూమెంట్స్ ఇట్స్ ఈజీ టు ఫోకస్ ఆన్ ద క్లోజ్డ్ డోర్. అరే, నా డోర్ క్లోజ్ అయిపోయింది, ఇంక నా వల్ల కాదు అనుకున్న తరుణంలో, బట్ యాజ్ బిలీవర్స్ ఆఫ్ క్రైస్ట్ వీ డోంట్ వాక్ బై సైట్, వాక్ బై ఫెయిత్. విశ్వాసులైన మనం మన యొక్క దృష్టి బట్టి కాదు, వెలిచూపుని బట్టి కాదు, కానీ విశ్వాసాన్ని బట్టి ముందుకు వెళ్తాం. ప్రియమైన వారలారా, ఎలా ఉంది నీ విశ్వాస జీవితం? వెలి చూపుని బట్టి ఉందా? అమ్మాయి అందంగా ఉంది, చక్కని జడ, చక్కని హైట్ ఉంది, ఎర్రగా ఉంది, నేను నల్లగా ఉన్నా పర్వాలేదు, నాకు ఎర్రమ్మాయి కావాలి అని అనుకుంటున్నావా? అబ్బాయి 6 అడుగులు ఉండాలి, నువ్వు 4 అడుగులే ఉంటావు. 6 అడుగులు ఎత్తిన అబ్బాయి ఆజానుబాహుడు చక్క ఫుల్ ప్యాక్ లో ఉండాలి అనుకున్నావా? ఇవన్నీ కూడా నువ్వు నీ డ్రీమ్స్ క్లోజ్ అయిపోతాయి. బట్ యాజ్ బిలీవర్స్ ఆఫ్ క్రైస్ట్ వి డోంట్ వాక్ బై సైట్, వి వాక్ బై ఫెయిత్. అండ్ ఫెయిత్ లుక్స్ బియాండ్ వాట్ షట్ ట్రస్ట్ హూ హోల్డ్స్ ద కీ. నీ యొక్క విశ్వాసం ఏంటి అంటే అది బియాండ్, నీ సరిహద్దులు దాటి వెనకాల ఉన్న దేవుని వైపు చూడడం. When you know the provider, you stop worrying about what was withheld. నీ యొక్క దేవుడు ప్రొవైడర్ గా నీకు ఇచ్చేవాడుగా, ఆయనకి సమృద్ధిని ఇచ్చేవాడుగా నువ్వు నమ్మినట్లయితే, ఒక అబ్బాయిని ఇవ్వలేడా, నీకు అమ్మాయిని ఇవ్వలేడా? ఒకవేళ నీ ఫ్యామిలీ 1 year 10 years 5 years నీ ఫ్యామిలీలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ ని ఆయన సాల్వ్ చేయలేడా? చేయగలడు. ఈజ్ ఎ ప్రొవైడర్. ఏ క్లోజ్ డోర్ ఈజ్ నాట్ ద ఎండ్. నీ మూసి ఉంచినటువంటి ఆ యొక్క ద్వారాలు కాదు నీ అంతం లేదా నీ లాస్ట్. ఇట్ మే జస్ట్ బి గాడ్స్ రీడైరెక్షన్ టువర్డ్స్ సంథింగ్ బెటర్, సేఫర్ ఆర్ మోర్ పర్పస్ఫుల్. ఒకవేళ దేవుడు ఆ ద్వారాన్ని ధరిస్తే
నుంచి రీడైరెక్ట్ చేసి ఇంకొక మార్గానికి వెళ్తున్నాడేమో నువ్వు తెలుసుకో. అరే అమ్మాయిని నేను సంవత్సరం నుంచి ప్రార్థన చేశాను, ఆ అమ్మాయి నో చెప్పింది నాకు, నేనేమో గాడ్స్ విల్ అని అనుకుంటున్నావా? నో, గాడ్ నెవర్ మేక్ ఎ మిస్టేక్. దేవుడు తప్పు చేయడు. గాడ్ నెవర్ మిస్ మ్యాచ్. దేవుడు నీకు కాని వాళ్ళని సాటి అయిన పార్ట్నర్ కాని వాళ్ళని మ్యాచ్ చేయడు. ఒకవేళ బెటర్ సీ దాట్ ఆ క్లోజ్ డోర్ నుంచి దేవుడు ఆయన రీడైరెక్ట్ చేస్తున్నాడేమో టువర్డ్ ద బెటర్. దానికైనా మంచి సంబంధం, దానికైనా మంచి అబ్బాయి, దానికైనా మంచి అమ్మాయి, అండ్ సేఫర్ ఆర్ మోర్ పర్పస్ఫుల్. దేవుని చిత్తంలో తర్వాత సేఫ్ గా ఉండేటువంటి, సురక్షితంగా ఉండేటువంటి వాటి విషయం దేవుడు ఒకవేళ చూస్తున్నాడు. గాడ్స్ నో టుడే మైట్ బి ప్రొటెక్టింగ్ యూ ఫ్రమ్ రిగ్రెట్ టుమారో. ఈ రోజు నో అని చెప్పాడు అనుకోండి, ఏ ప్రపోజల్ కన్నా ఏ పనికైనా, అది దేనికోసం ఆయన నో చెప్పాడంటే రేపు బాధపడే కన్నా ఈ రోజు ఆ బాధ ఉంటే మంచిది. డు నాట్ రిగ్రెట్ టుమారో. రేపు బాధపడక్కర్లే. ఈ మాటలతో నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, డోర్ ఇస్ నాట్ క్లోజ్, డోర్ ఇస్ ద ఎండ్, బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు టర్న్ యూ సంథింగ్ ఎల్స్. నేను మీకు తెలియని విషయాలు ఈరోజు నేను చెప్పదలుచుకోలేదు. ఒక 10 నిమిషాల్లో ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. కొన్ని విషయాలు తెలిసినవి, ఇంకా కొన్ని తెలియని, మీకు నువ్వు ఇంకా గమనంలో పెట్టని, కాన్సన్ట్రేట్ చేయనివి కొన్ని తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత మనం ఇంటరాక్ట్ అవుదాం. ఓపెన్ ఫారం. మన మధ్య పెద్దలు ఉన్నారు, వి హావ్ సమ్ ఎల్డర్స్. సో వాళ్ళు కూడా మనకి, కృష్ణ గారి ఫ్యామిలీ ఇంకా కొంతమంది ఎల్డర్స్ ఉన్నారు, వారు కూడా మనకి హెల్ప్ చేస్తారు మనకున్న క్వశ్చన్ లో. క్రిస్టియన్ మ్యారేజ్ ఫస్ట్. క్రైస్తవ వివాహం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్టియన్ మ్యారేజ్ అండ్ అదర్ మ్యారేజెస్? క్రైస్తవ వివాహానికి ఇతరుల యొక్క వివాహానికి గల తేడా ఏంటి అంటే, క్రైస్తవ వివాహం అనేది ఇట్స్ ఎ డిజైన్, గాడ్స్ డిజైన్ ఫర్ మ్యారేజ్. దేవుడు వివాహం అనేది ఆయన రూపించాడు. ఆయన మనస్సులో నుంచి వచ్చినటువంటిది ఆ యొక్క వివాహం అనేది. ఆయనే రూపించాడు, ఆయనే తయారు చేశాడు. జెనసిస్ 20:24 ఇస్ ద కీ వర్స్ ఈ యొక్క వివాహానికి. నేను చదివి వినిపిస్తాను మీకు. 2:24 ఆదికాండం. అందరు తెలిసింది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై. చాలా మంది అంటారు ఆదాం ఒక్కడే ఉన్నారు కదా, ఏంది అక్కడ ఎవరు లేరు కదా, దేవుడి మాట చెప్పాడేంటి అంటే, therefore shall man అని ఎందుకన్నాడు అంటే, దీస్ వర్స్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ద ఒరిజినల్ డిజైన్ ఆఫ్ మ్యారేజ్. దేవుడు ఆది అందు మొట్టమొదటి వివాహాన్ని చేసినటువంటి నమూనాలో సంబంధించిన ఈ విషయాలు మనం చూద్దాం. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ మ్యారేజ్. అది ఈ యొక్క వర్స్ అనేది వివాహానికి అది పునాదులు వంటిది. ఇట్ మెన్షన్స్ ఇంటిమసీ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ మ్యారేజ్. ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం ఏంటి తెలుసా? నమ్మకత్వం, అండ్ తర్వాత ఫెయిత్ఫుల్నెస్, ఇంటిమసీ, దేవునితో క్లోజ్ గా ఉండడం, భార్య భర్తలు క్లోజ్ గా ఉండడం, ఒకరికొకరికి సమీపంగా ఉండడం, తర్వాత నమ్మకంగా ఉండటం వివాహంలో. వాట్ ఈస్ ఫెయిత్ఫుల్నెస్? నమ్మకత్వం ఏంటి? ఫెయిత్ఫుల్నెస్ ఇన్ మ్యారేజ్ రిఫర్ టు ద కమిట్మెంట్ అండ్ లాయల్టీ టు ద. ఒకరికొకరు నమ్మకం కలిగి వివాహంలో ఒకరికొకరు గౌరవించుకోవటం, ఒకరినొకరు సన్మానించుకోవడం, ఒకరికన్నా ఒకరిని హెచ్చించడం, ఒకరికన్నా ఒకరిని మరి ఆదరించడం, ఇవన్నీ ఉంటాయి. అండ్ మల్టిప్లై. అంతేకాకుండా ఫెయిత్ఫుల్నెస్ అంటే దేవుడు అభివృద్ధి కూడా, అండ్ ఏరియాస్ ఆఫ్ ద రిలేషన్షిప్. దేంట్లో మల్టిప్లై చేస్తాడు? ఇన్ ఏరియాస్ ఆఫ్ రిలేషన్షిప్. మనకున్నటువంటి సత్సంబంధాల విషయంలో. ఒకే రూఫ్ ఉంటారు భార్య భర్తలు, కానీ చిరుబురులు ఆడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రతి చిన్నదానికి ఆవేశం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో కుటుంబాల్లో. చిన్నదానికి తొందరపడిపోవడం ఎక్కువడం. అరే సరిగ్గా చెప్పేదాకా వినడే భర్త. బహుశా ఆయన చెప్పింది వింటే బహుశా ఎంత చికాకులు ఉండవేమో ఆయనకి, భర్తకి. ఆమె సగం చెప్పగానే ఈయన లేచిపోతాడు బయటికి. అడు కుదురుతుంటాడు. అన్నగారు ద ఆర్ట్ ఆఫ్ లిసనింగ్ అని బుక్ రాశారు కృష్ణయ్య గారు. చాలా మంచి పుస్తకం, నేను చాలాసార్లు చదివాను. అవుట్ ఆఫ్ ప్రింట్ మళ్ళీ ప్రింట్ చేస్తున్నట్టున్నారు అన్నయ్య. వినటంగా నేర్చుకోవాలి భార్య భర్తలు ఇద్దరు. భర్త చెప్తున్నప్పుడు కలుగు చేసుకోకూడదు భార్య చెప్తున్నప్పుడు భర్త కలుగు చేసుకోకూడదు. ఇక్కడ అంటున్నాడు ఫెయిత్ఫుల్నెస్ ఈస్ నథింగ్ బట్ మల్టిపుల్ ఏరియాస్ ఆఫ్ ద రిలేషన్షిప్.
Faithfulness is fundamental to building a strong and lasting marriage. ఎప్పుడు ఉండేటువంటి వివాహం తర్వాత అది మన మధ్య చాలా ప్రతిష్టంగా వివాహాన్ని కట్టేదే ఫెయిత్ఫుల్నెస్. అపనమ్మకం వలన ఈ రోజుల్లో కుటుంబాలు కూలిపోతున్నాయి. ప్రియమైన వాళ్ళ, నేను చాలా ఫ్యామిలీస్ ని కౌన్సిల్ చేస్తూ ఉంటాను. అపనమ్మకం, అన్ఫెయిత్ఫుల్నెస్. జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు మనల్ని పిలిచింది వివాహం ఒంటరిగా ఉండడం మంచిది కాదు అనే కదా దేవుడు. వివాహం అయిన తర్వాత వివాహం అంటే ఇంతేనా? వివాహం ఇదే కాదు, లాస్ట్ వరకు కట్టుకుంటూ వెళ్ళటం ప్రభులో. ఆయనే సర్వాధికారి, ఆయన యొక్క క్రైస్తవ కేంద్రీకృత కుటుంబం కింద కుటుంబాలు ఉండాలి. అంతేకాదు, మనం జ్ఞాపకం చేసుకుందాం, ఒక వివాహం చేసుకునే ముందు ఒక బాయ్ అండ్ గర్ల్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి వివాహానికి సిద్ధపడుతున్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు, కొన్ని బౌండరీస్ ఉన్నాయి. అవి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మెయింటైన్ ఏ సేఫ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పర్సన్ ఆఫ్ ద ఆపోజిట్. 1 కొరింథీయులు 7 నుంచి, అన్ని చదవట్లేదు, 7:1 ఉంటుంది అన్నమాట. వారిద్దరి మధ్య కొంచెం గ్యాప్ ఉంటే మంచిది. మరీ క్లోజ్ ఇంటిమసీ ఉండకూడదు. ఎంత కొలిగ్ అయితే మాత్రం, ఎంత రిలేషన్ అయితే మాత్రం. మా దినాల్లో మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు ఈ సెల్ ఫోన్లు ఏం పెద్దగా లేవు ఆ రోజుల్లో. 1986 నుంచి చెప్తా ఉన్నాను. మా మెంటర్స్ అప్పుడు జేఎస్ జూలియస్ గారు, ఆయన డైరెక్టర్ ఫర్ డిటి క్యాంప్, ఆయన డైరెక్టర్ ఫర్ డిటి క్యాంప్, అండ్ హీ వాజ్ ఏ డివోషనల్ స్పీకర్. మా ఇద్దరికి 2/2 పడింది. చక్కగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అన్నాడు, బాబు నువ్వు కాలేజీలో చదువుతా ఉన్నావు, యవనస్తుడి, ఆపోజిట్ సెక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అట్రాక్షన్ ఉంటుంది. అప్పుడు మూడు ఫార్ములా చెప్పారు నాకు. ఇప్పుడు నవ్వుతూ ఉంటారు లేండి నా ఫార్ములా చెప్తే, ఆవిడ ఎందుకని పట్టించుకోరాయి. 3 minutes కన్నా ఎక్కువ మాట్లాడమాక. ఒకళ్ళు ఎక్కువ మాట్లాడాలంటే నువ్వు అమ్మాయి ఇంకా ఎవరైనా అబ్బాయి ఉండాలి, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ ఉండాలి. 3 persons సీ దట్ 3 feet డిస్టెన్స్ అన్నాడు. ఇప్పుడు వరకు ఆ ప్రిన్సిపల్ నేను ఫాలో అవుతామన్నాను. ఇప్పటికి పెళ్ళయి 32 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేను సేవలో యవనస్తుల మధ్య పనిచేయ, బిహేవియర్ మస్ట్ బి డిఫరెంట్ యాజ్ ఎ గాడ్స్ పీపుల్ ఫర్ దోస్ హు ఆర్ నాట్. ఇతరుల వల్లే కాకుండా విశ్వాసులైన మనం, మన యొక్క బిహేవియర్, మన యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ద మోటివ్స్ with which we act and react be clean and pure. మన యొక్క ఉద్దేశాలు, ఏ ఉద్దేశంతో అమ్మాయి మాట్లాడుతున్నా, నీ మాటలో ఉన్నటువంటి డబల్ మీనింగ్ ఏంటి అమ్మాయి అర్థం చేసుకుంటుంది. అమ్మాయి డబల్ మీనింగ్ నువ్వు అర్థం చేసుకున్నావు, అలా అంటే కట్ చేసేటువంటి. ఐదర్ ఫోన్ నేను ట్రాప్ చేస్తా ఉన్న జాగ్రత్త. చాలాసార్లు నీ మాటలు రికార్డ్ చేసి అది బయటకు తీసుకొచ్చి నిన్ను బ్లాక్మెయిల్ చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బీ కేర్ఫుల్. టెస్టిమనీ మస్ట్ బ్రింగ్ హానర్ టు ద లార్డ్ జీసస్. నీ యొక్క సాక్ష్యం దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. సమ్ యూస్ఫుల్ టిప్స్: డోంట్ గెట్ ఇంటు అన్నెసెసరీ కరస్పాండెన్స్. లేకపోతే ఈమెయిల్స్, చాటింగ్, వాట్సాప్, ఎన్నింటినీ చాలా జాగ్రత్తగా భద్రంగా మీరు కాపాడుకోవాలి ఆ విషయంలో. డోంట్ అప్రిషియేట్ డ్రెస్ అండ్ హెయిర్ స్టైల్. అబ్బా ఏం బాగున్నామండి. అమ్మాయిలు అయితే, పనిచేస్తున్న వాళ్ళైతే, కొలీగ్లు, మేల్ కొలిగి, ఫిమేల్ కొలిగిని, మీరు భలే డ్రెస్ వేసుకొచ్చారు, మా ఆవిడని బాగా వేసుకుంటారండి డ్రెస్, అసలు మా ఆవిడని బాగుంటామండి. ఎందుకండి పోసుకోలే అవన్నీ? ఎందుకు? యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ బీ కేర్ఫుల్ అబౌట్ అన్నెసరీ కరస్పాండెన్స్ అండ్ అప్రిషియేట్ డ్రెస్ అండ్ హెయిర్ స్టైల్. ఆ జుట్టు ఎలా ఉంటే నీకెందుకు, ఆ బట్టలు ఎలా నీ కొలిగి ఏంది ఉంటే నీకెందుకు అంటే నీకు ఇంటెన్షన్ స్టార్ట్ అవుతుంది నీలో, గుర్తుపెట్టుకో. అండ్ డోంట్ గివ్ గిఫ్ట్స్. ఊరి డబ్బులు ఉంటే దేవునికి వేసేయండి, దేవుని సేవకి ఇవ్వండి. అందుకని గిఫ్ట్ కొని మాకు అబ్బాయిలకి, అమ్మాయిలు. డోంట్ గివ్ లిఫ్ట్స్. ఇప్పుడు ఏమైంది తెలుసా, గిఫ్ట్స్ అంటే ఇప్పుడు రీఛార్జింగ్ అంట. సార్ నాది రీఛార్జ్ అయిపోయింది, నాకు డబ్బులు ఉన్నాయి కానీ ఇక్కడ అవ్వట్లేదు, చేయగలరా? 1 నెల చేస్తే ప్రతి నెల చేయాల్సిందే. డోంట్ గివ్ లిఫ్ట్స్. నాట్ ఓన్లీ గిఫ్ట్స్, లిఫ్ట్స్ ఇవ్వకండి, వెనకాల కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళమాకండి. అన్నా మీరు ఏ రోజుల్లో ఉన్నారన్నా అంటారు. నేను మంచి రోజుల్లోనే ఉన్నాను, మీ జాగ్రత్త కోసం చెప్తా ఉన్నాను. నెవర్ బీ అలోన్ విత్ దెమ్. ఒంటరిగా ఉండొద్దు దయచేసి. అబ్బాయి అమ్మాయితో ఒంటరిగా అస్సలు ఉండొద్దు ఈ రోజుల్లో, ఏ రోజుల్లో. ఇంకా కొద్దిగా 5 minutes టైం ఉంది నాకు. ఐ విల్ కవర్ లిటిల్ మోర్, దెన్ ఐ కవర్ క్రైస్ట్ సెంటర్ మ్యారేజ్ అండ్ విల్ గో ఫర్ డిస్కషన్స్.
ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్. ఎందుకు క్రైస్తవ వివాహం అంత ప్రాముఖ్యమైనది? మ్యారేజ్ ఇస్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గాడ్. నేను చెప్పా, మొట్టమొదటి వ్యవస్థ దేవుడు స్థాపించింది. ఈవెన్ బిఫోర్ ద చర్చ్ అండ్ ద స్టేట్, ఈ యొక్క సంఘానికి స్థాపించక ముందు, ఈ రాజ్యాన్ని స్థాపించక ముందు ఆయన వివాహాన్ని ఆయన స్థాపించాడు. He wants this micro team be flourish and establish on the earth. దేవుడు 1:28 చూస్తే మనకి ఉంటది ఆదికాండం. ఆ దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. That is a fundamental purpose of God, to create the creation and to create the human beings. ఈ సృష్టిని దేవుడు సృష్టించడానికి, మనుషులు సృష్టించడానికి దాని ముఖ్యమైన పర్పస్ ఫలించి అభివృద్ధి చెందటం. The ordained marriage of companionship and pleasure. ఇద్దరు కలిసి ఉండటం, చక్కని ఆనందించడం వివాహంలో. ఇట్ ఈస్ అంతేకాకుండా ఇట్ ఈస్ సెకండ్ ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ ఏరియా వన్స్ లైఫ్. ఒకటి, యేసుక్రీస్తుని సొంత రక్షకుగా అంగీకరించడం ఒక మెయిన్ డెసిషన్ అయితే, రెండో డెసిషన్ వివాహం విషయంలో. బికాస్ ద స్పౌస్ ఇస్ క్లోజ్ అసోసియేట్ నెక్స్ట్ టు గాడ్. దేవుని తర్వాతే నీ భార్య, నీ భర్త నీకు దగ్గర. కానీ ఉల్టా సిల్టా అయిపోయింది. ఉల్టా దేవునికన్నా ఎక్కువగా భార్యను ప్రేమిస్తా ఉన్నా, దేవునికన్నా ఎక్కువగా భర్తను ప్రేమిస్తా ఉన్నారు, దేవునికి ఎక్కువ అంటే పిల్లల్ని ప్రేమిస్తా ఉన్నారు, దేవునికి ఎక్కువ అంటే ఆర్గనైజేషన్ ప్రేమిస్తా ఉన్నారు, దేవునికంటే ఎక్కువగా సేవను ప్రేమించేటువంటి వాళ్ళు బయలుదేరారు. ఈ రోజుల్లో మర్చిపోయారు దేవుని ఎక్కువగా ప్రేమించే విషయం. దావీదు అలా చేసే ఈ లీన్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ ద పీపుల్, పాపులారిటీ, పొజిషన్, ప్రైడ్ అంతా చూసి ఆయన పారిపోతా ఉన్నాడు. తిరిగి అన్ని రెస్టోర్ చేస్తున్నాడు. మ్యారేజ్ ఇస్ ఫర్ ప్రిజర్వింగ్ ప్యూరిటీ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ద సొసైటీ. వివాహం అనేది చాలా పరిశుద్ధంగా సమాజంలోను, సంఘంలోను, కుటుంబాల్లోనూ అది మనం ఏర్పాటు చేసుకున్నది. గాడ్స్ మ్యారేజ్ కెన్ బి టూల్ ఫర్ ఎవాంజలిజం, క్రిస్టియన్ విట్నెస్ అండ్ సర్వీస్. ఈ యొక్క క్రైస్తవ వివాహం అనేది సువార్త చేయడానికి, రెండోది క్రైస్తవ సాక్ష్యాన్ని కలిగి ఉండటానికి, మూడోది సర్వీస్, సేవ చేయటానికి ఎంతో దోహదపడుతుంది. రక్షణ, కుటుంబ, మ్యారేజ్ అండ్ మినిస్ట్రీలో రెండు ఇంపార్టెంట్ సిమిలారిటీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, నువ్వు వివాహం చేసుకోవడం ద్వారా యూ విల్ సర్వ్ చర్చ్ అండ్ సొసైటీ, సమాజాన్ని, సంఘాన్ని నువ్వు సేవ చేయడానికి. అలాగే మినిస్ట్రీలో కూడా అంతే. ఎవరైనా యేసుక్రీస్తుని ప్రభు నమ్ముకుంటే వాళ్ళు చర్చ్ అండ్ సొసైటీని వాళ్ళు సాక్ష్యంగా ఉండటం, సేవ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రేమ ఈ రెండు చాలా డిఫికల్ట్. మినిస్ట్రీ అండ్ మ్యారేజ్, ద సాటన్ అటాక్స్ విల్ బి మోర్, చాలా ఎక్కువ ఉంటాయి. వీఆర్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్, వీఆర్ నాట్ ఇన్ ఎ ప్లే గ్రౌండ్. మనం యుద్ధ భూమిలో ఉన్నాం, ప్లే గ్రౌండ్ లో ఆడుకున్న ఆట స్థలాలు లేవు. ఎవ్రీ డే ఇస్ ఎ ఫైటింగ్, ఎవ్రీ డే ఇస్ ఎ ఫైటింగ్ విత్ ద ఫ్లెష్ అండ్ స్పిరిట్. ఆత్మతోనూ శరీరంతోనూ ప్రతిరోజు యుద్ధమే. ఇట్స్ ఎ రివర్సిబుల్ ప్రాసెస్. ద డెసిషన్ వన్ టుక్ కెన్ నాట్ బి చేంజ్ ఆర్ రిచైవ్డ్. ఒక్కసారి నీ జీవితంలో వివాహం కొరకు తప్పుడు నిర్ణయం తీసుకున్నావా, దాన్ని రివర్ట్ చేయలేవు. తెలిసిన చాలా ఫ్యామిలీస్ విశ్వాసి అనుకుని పెళ్లి చేసుకోవడం, విశ్వాస అయ్యి పెళ్ళైన తర్వాత అది విశ్వాసి కాదు పిశాచి అని తెలియటం, డైవర్స్. బిలీవర్స్ లో ఇప్పుడు ఎక్కువ క్రిస్టియన్ బిలీవింగ్ లో డైవర్స్ శాతం పెరుగుతా ఉంది. ఒక్క నెల కూడా, ఒక్క 2 రోజులు కూడా ఉండరు, 6 నెలలు కూడా ఉండదు, ప్రతిదానికి డైవర్స్. ఇట్స్ ఏ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. వాల్యూస్ ఉన్నాయి, అందుకనే మన క్రిస్టియన్ మ్యారేజ్ లో వాల్యూస్ ఉన్నాయి. ఏంటో వాల్యూస్ అంటే మనందరికీ తెలుసు. బిలీవర్స్ ఆర్ టు మ్యారీ ఓన్లీ బిలీవర్స్, అందరికీ తెలుసు. ఇప్పటికి మళ్ళీ అడుగుతున్నారు. విశ్వాసనే చేసుకోమని 2 కొరింథీ రాసిన పత్రిక 6:14 ఉంటే, మ్యారేజ్ ఇస్ ఎ యోక్, యూ షల్ నాట్ ప్లౌ విత్ అన్ ఆక్స్ ఆర్ డాంకీ టుగెదర్. ఒక గాడిదకును ఒక ఎద్దుకి నువ్వు వేసి దున్నలేవు అంటా ఉంటుంటే, సార్ నేను గాడిదని చేసుకొచ్చా అంటాడు డాంకీ. ఎద్దు అంటది నేను గాడిదని పెళ్లి చేసుకొచ్చా అంట. ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్పాడంటే, నీ ఈ 2 స్వభావాలు వేరు, ఈ 2 జంతువులే.
రెండు కష్టపడే, కానీ రెండు డాంకి స్వభావం, గాడి స్వభావం వేరు, తర్వాత ఎద్దు స్వభావం వేరు, విశ్వాసి యొక్క స్వభావం వేరు, అవిశ్వాసి యొక్క స్వభావం. తిరిగి తిరిగి మళ్ళీ వెళ్ళి డాంకిని గాడిని చేసుకుంటానంటే ఎవరేం చేయలేదు. ఇప్పుడు కూడా ప్రశ్నలు అయ్యే. దయచేసి ఈ మాట ఎవరు నీకు ప్రశ్నలు అడగొద్దు. ఎవరిని ఇక్కడ విశ్వాసనే చేసుకోవాలా, అవిశ్వాసం చేసుకోవచ్చా అని మాత్రం ఆ క్వశ్చన్ ఇప్పుడు రాకూడదు. నేను చెప్తున్నా, ఇది చాలా సింపుల్ గా ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే క్వశ్చన్. ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చెప్పాడు దేవుడు, దానికే కట్టుబడి ఉంటాడు. తర్వాత హౌ డు యూ వైఫ్ వెదర్ యూ విల్ సేవ్ యువర్ హస్బెండ్, ఆర్ హౌ డు యూ నో ఓ హస్బెండ్ వెదర్ యూ సేవ్ యువర్ వైఫ్. మొదలు కొరింథీ 7:16, డ్యూటెరోనమీ 22, ద్వితీయోపదేశకాండం 22:10 ఉంటుంది. నువ్వు ఎలా చెప్పగలవు, ఎలా ఆశీర్వదిస్తావు? నువ్వు రక్షణ పొందించుకుంటావా? విశ్వాసి అయిన భార్య, విశ్వాసి అయిన అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత విశ్వాసి కాని భర్తని ప్రభువులో నడిపిస్తావు, నువ్వు రక్షణ ఇవ్వగలవా? నీ చేతనవుద్దా రక్షణ? నేను ఒక ప్రశ్న ఒక చెల్లి వేస్తా ఉంది. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను ప్రార్థన చేస్తుంటే నా వాక్యలో క్వైట్ టైంలోనూ వాక్యం చెప్పిన ఆ వ్యక్తిని దేవుడు చేసుకోమని చెప్తా ఉన్నాడు, ఆయన రక్షణ లేదు. నాకేమో ఫుల్ టైం కాల్ ఉంది, నేను చేసుకున్నాను. చెల్లి ఎంత అమాయకురాలు కదా ఆమె. నువ్వుకేమో రక్షణ ఉంది, నీకేమో సంపూర్ణ సేవకు ఆ పిలుపు ఉంది, నువ్వు చేసుకోబోయే వ్యక్తి దేవుడు వాక్యం చెప్పాడంటున్నావు, నీకు చక్కగా దేవుని వాక్యం వైన్ సైడ్ అంటున్నావు, ఆ వ్యక్తికి రక్షణ లేదంటున్నావు. ఎలా దేవుడు చెప్తాడమ్మా? దేవుడు మాటకి కాంట్రడిక్టరీ ఇస్తాడా? దేవుడు అబద్ధాలు చెప్తాడా? దేవుడు అవిశ్వాసం చేసుకోవద్దని ఒక పక్క చెప్తే, దేవుడు నీకు ఆ వాక్యం ఒకవేళ నీకు 2-3 వాక్యాలు రావచ్చు, కానీ ఆ వాక్యంతో నా సందర్భాన్ని ముందు వెనక ఆలోచించుకుంటా. దాన్ని దేవుడు ప్రతిరోజు మాట్లాడతాడు వివాహం విషయంలో. ఎంత అమాయకురాలు అమ్మాయి. అసలు నేను కోహలు అంటారు, సార్ నిన్ను అవిశ్వాసం గురించి ప్రార్థన చేయొచ్చా? ఏందే ఆ మాట? ఏం ప్రశ్నలు అయ్యా? పిచ్చి ప్రశ్న. దేవుని వాక్యం వాల్యూస్ ఉన్నాయి, క్రిస్టియన్ వాల్యూస్. బిలీవర్స్ ఆర్ మ్యారీడ్ టు ఏ బిలీవర్, గాడ్స్ చాయిస్. నీ విశ్వాసం చేసుకోవాలని నా సంఘంలో ఉన్న విశ్వాసులు ఎవరో హామని చేసేసుకుంటా, అది కూడా కాదు. The areas to consider are doctrinal basis like church, fellowship and baptism. ఈ విషయాల్లో చాలా క్లియర్ గా ఉండాలా లేదా? చర్చ్ సంఘం ఏ సంఘానికి వెళ్తుంది, ఈ సహవాసం ఎలా ఉంది, ఆమె విశ్వాసం తీసుకుందా లేదా, బాప్తిసం తీసుకుందా లేదా, డినామినేషనల్ అఫిలియేషన్స్ ఏమున్నాయి, మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అవుతున్నారా ఒక విశ్వాసివి? ఇవన్నీ ఉంటాయమ్మా విశ్వాసి పెళ్లి చేసుకునే విషయంలో. ఇక్కడ ఆపేస్తున్నా నేను. ఇంకొక 5 minutes నాకు లెట్ మీ share about Christian marriage, then I will conclude to the questions. క్రైస్తవ అంటే కుటుంబ వివాహాన్ని, క్రిస్టియన్ మ్యారేజ్ గురించి మనం చూద్దాం. మనకి చాలా తెలుసు ఎన్ని గురించి. క్యారెక్టర్స్ ఆఫ్ క్రిస్టియన్ మ్యారేజ్ అంటే మనకి తెలుసు. పిల్లల్ని పుట్టించుకోవడం, మళ్ళీ తర్వాత ఛాలెంజెస్ ఉంటాయి చాలా మన యొక్క క్రిస్టియన్ యొక్క మ్యారేజ్ లో. దాని విషయాలు మనం ఒకసారి ఆలోచించి మనం ముందుకు వెళ్దాం. క్రిస్టియన్ మ్యారేజ్ విషయంలో, క్రిస్టియన్ మ్యారేజ్ అనేది ఒక వివాహం చేసుకోవాల్సింది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని, తర్వాత వాల్యూస్, ప్రిన్సిపల్స్ అన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే క్రైస్తవ కుటుంబం అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మీతో నేను ముచ్చటించిన తర్వాత నేను ఐ విల్ గో ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మీరు ఇప్పుడే రాసి పెట్టుకుని వచ్చాను. నేను చెప్పినటువంటి విషయాల్లో కానివ్వండి, లేకపోతే మీరు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ లో కానీ ఆల్రెడీ మీకున్నవి సింపుల్ గా సిల్లీ క్వశ్చన్స్ ఎవరు అడగొద్దు దయచేసి. అవిశ్వాసాన్ని విశ్వాసం చేసుకోవచ్చా లేదా, తర్వాత నేను పెళ్లి చేసుకుని నేను ఆయన్ని మార్పు తీసుకొస్తాను అని అంటే 7 మాటలు నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేయను. స్థిరమైన పటిష్టమైన కుటుంబానికి కట్టుకోవడానికి ప్రాథమికమైన 7 మార్గాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయను. పాయింట్స్ 7 మాటలు చెప్పేసి నేను ఆపేస్తాను. 7 ways to have a happy marriage. అన్నా నేను పెళ్లి చేసుకుని ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, ఈ టాపిక్లు ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు పెళ్లికి ముందు లేదన్నా, నా పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నారు చాలా మంది భార్య భర్తలు. ఏం బాధలేదు. దేవుని వాక్యం మనకు ఉంది, చర్చ్ ఉంది, సహవాసం ఉంది, దేవుని బిడ్డలు ఉన్నారు. తర్వాత దేవుడు మిమ్మల్ని తన వాక్యం ద్వారానే మిమ్మల్ని నడిపిస్తా ఉంటాడు. మొట్టమొదటిది బైబిల్ ఈజ్ ఎ మాన్యువల్. దేవుడే మనకి మాన్యువల్ ఒక పుస్తకం ఇచ్చాడు. బైబిల్లోని దేవుని యొక్క ఉపదేశాలను వెంబడించుట మొట్టమొదటిది. ఒక క్రైస్తవ కుటుంబం స్థిరంగా పటిష్టంగా ఆఫ్టర్ 5 years, after 10 years of your married life, you want to be a strong if you want to be a strong marriage, follow God's instructions.
మీ అత్తగారు చెప్పిన మాటలు ఫాలో అవ్వద్దు, మీ అమ్మగారు చెప్పిన మాటలు ఫాలో అవ్వద్దు, మీ బామ్మరు చెప్పిన మాటలు ఫాలో అవ్వద్దు, మీ యొక్క అన్నగారు చెప్పిన మాటలు ఫాలో అవ్వద్దు. అవి కాదు. వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఏమంటాం ఆ అనుభవం నుంచి చెప్పిన మాటలు అవి, దేవుని మాటలు కాదు అవి. చాలా మంది ఈ రోజు పెడచోటు పెట్టి దేవుని మాటలు, వాళ్ళ మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు, చెప్పుడు మాటలు విని వాళ్ళ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటి, ప్రతిష్టంగా ఉండాలంటే బైబిల్లోని దేవుని యొక్క ఉపదేశాలు వెంబడించుట. ద ఫాలో గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద బైబిల్. నువ్వు బైబిల్ చదువుకోవు, నీకు క్వైట్ టైం ఉండదు, నీకు ప్రతిరోజు మీ ఇద్దరికి కలిసి ప్రార్థన చేసుకుని పడుకునే అలవాటు లేదు. ఒకవేళ పిల్లలుంటే పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఫ్యామిలీ ఆల్టర్ ఉండదు, కుటుంబ ప్రార్థన నువ్వు చేసుకోవు. ఒక ఆయన అంటాడు, నా భార్య బైబిల్ చదివి ఒక 2-3 నెలలు అయిందండి అంటాడు. ఇంకో ఆయన అంటాడు, ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి నా బైబిల్ చదువు ఎప్పుడో ఒకసారి తీసుకు చదువుద్దండి అంటున్నాడు. నేను విశ్వాసాన్ని పెళ్లి చేసుకున్నాను, కానీ పిశాచి కూర్చుంది నా భార్య. ఒక ఆమె అంటది, అయ్యా ఆ స్టాండర్డ్స్, గాడ్ స్టాండర్డ్స్ అని నా భర్తను చేసుకున్నాను, ఇప్పటికీ కుటుంబ ప్రార్థనకు రాడయ్యా. అంటే షేమ్ఫుల్. రెండోది, వివాహము శాశ్వతమైన తీర్మానం, పగిలిపోని విరిగిపోనిటువంటి సంబంధం. మ్యారేజ్ యాజ్ ఎ పర్మనెంట్ కమిట్మెంట్ అండ్ అన్బ్రోకబుల్ యూనియన్. ఒకసారి వివాహం చేసినాక అంతే, వన్ మ్యాన్ వన్ లైఫ్ ఫర్ హోల్ లైఫ్. అందుకనే తప్పుడు నిర్ణయం చేసుకున్నావా వివాహం కోసం, నీ లైఫ్ అంతా బాధపడాల్సిందే. గాడ్స్ గ్రేస్ ఉంటే తప్ప నీవు నీ కుటుంబాన్ని నువ్వు సరిదిద్దుకోలేవు. అన్బ్రోకబుల్ యూనియన్ ఎవరు పగలగొట్టాడు? ఒకవేళ సాతాను సాడడి లేదా థర్డ్ పర్సన్ వచ్చి పగలగొట్టాల్సిందే. రెండోది, వివాహము 50% శాతం జీవించట కాదు. మ్యారేజ్ ఈస్ నాట్ ఎ 50-50 ప్రపోజిషన్. ఓ సగం సగం జీవిద్దాంలే అని జీవితం కాదు, 100%. ఇరువురికి ప్రత్యేకమైన అవసరాలు ఉన్నాయని గుర్తించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇరువురికి ప్రత్యేకమైన అవసరాలు ఉన్నాయని గుర్తించాలి. రికగ్నైజ్ దట్ ఈచ్ హ్యాస్ ఎ డిస్టింక్టివ్ పర్సనల్ నీడ్స్. అందుకనే దేవుడు ఎమోషన్స్ ఇచ్చాడు మనకి, శారీరకమైనటువంటి కోరికలు పెట్టాడు దేవుడు. అది కేవలం వివాహంలోనే తీర్చుకోవాలి. వివాహం అవుట్ సైడ్ ద మ్యారేజ్ ఈజ్ ఎ సిన్ ఆర్ ఏమంటాం దాన్ని, అడల్టరీ. నా భర్త వీక్నెస్ తెలుసండి, వస్తాడుగా రాత్రికి, అప్పుడు ఏంటప్పుడు నాకు పట్టు చీర గురించి అడుగుతాను, నాకు డబ్బుల గురించి అడుగుతాను. ఆయన అప్పుడు అన్ని ఎస్ఎస్ అంటాడు. ఎస్ అన్న తర్వాత ఆ కార్యక్రమం అయిన తర్వాత రేపు అడుగుతాను మళ్ళీ, ఏమన్నారు, నాకు మాట ఇచ్చారు కదా, మీరు బిలీవర్ కదా. పాపం ఈ పిచ్చోడు ఏదో మాట ఇచ్చేస్తాడు ఎస్ ఆ టైంలో. బీ కేర్ఫుల్. మీరిద్దరు వైవాహిక జీవితంలో శారీరక సంబంధం సరిగ్గా లేకపోతే అమ్మాయి ఇంకొకటి చూసుకుంటది అవుట్ సైడ్ ద మ్యారేజ్, అబ్బాయి వైఫ్ కాకుండా ఇంకొకరిని చూసుకుంటా ఉంటాడు. దానికి మీ ఇద్దరే కారకులు. ఇందుకనే ఎక్కువ నేను వివరించాలని ఇష్టపడతాను. ఐదోది, ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవడం అనేది జీవితాంతం వరకు ఉండేదని గ్రహించాలి. మేక్ ఇట్ యువర్ లైఫ్ గోల్స్ టు మీట్ యువర్ పర్మనెంటల్ నీడ్స్. జీవితాంతం ఒకరొకరు అవసరాలు తీర్చుకోవడం, అది కేవలం శారీరకమైన అవసరాలు కాదు, మానసికమైనటువంటిది. ఆదరించడం, కలిసి కూర్చుని మాట్లాడుకోవడం, స్పెండ్ చేయడం, అవి ఎక్కడుందండి ఈ రోజు స్పెండ్ చేసే టైం? భార్య భర్తలు ఇద్దరు ఎవరు ఫోన్ వాళ్ళే, ఎవరు ట్యాబ్ వాళ్ళే, ఎవరు ల్యాప్టాప్, ఇంట్లో వచ్చిన ఇంట్లో పనే. ఆరోది, దేవుని పద్ధతిలో విభేదాలను పరిష్కరించుకోవాలి. బీ కేర్ఫుల్. దేవుని పద్ధతిలో విభేదాలను పరిష్కరించుకోలేకపోతే నీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోద్ది. ఒకవేళ నువ్వు సంపాదించవచ్చు, నువ్వు దూరంగా ఉండొచ్చు, వైఫ్ భార్య భర్త దూరంగా ఉండొచ్చు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది, కానీ ఆ లోన్లీనెస్ ఎక్కడ పెడతావు? దేవుడు ఇచ్చిన కవనెంట్ ఏమైపోయింది? దేవుడి ముందు ప్రమాణాలు ఏమైపోయింది? ఎస్, లాస్ట్ వన్, ఒకరికొకరు సంపూర్ణంగా నమ్మాలి. ట్రస్ట్ వన్ అనదర్ కంప్లీట్లీ. ఒకరినొకరు నమ్ముకోవాలి. నీ భార్య నమ్మకపోతే ఎవరు నమ్ముతావు? నీ భార్యకి చెప్పాల్సిన ముందే చెప్పాలి, ఎవరో మూడో వ్యక్తి ద్వారా వచ్చి చెప్పకూడదు. నీ భర్తకి నువ్వు చెప్పాల్సిన ముందే చెప్పాలి, మూడో వ్యక్తి వారు వచ్చి చెప్తే వినటం కాదు. మీ మధ్య కమ్యూనికేషన్ ఉండాలి. ఒకరినొకరు నమ్మండి సంపూర్ణంగా.
ఈ 7 విషయాలు స్థిరమైన పటిష్టమైన కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రాథమికమైన మార్గాలు ఉన్నాయి. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకెళ్దాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, ఈ కాల సమయంలో మీ పాసాన్ని చూపిస్తాం. మా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవడానికి మేమే కారణం ప్రభువా. మాలో ఉన్న ఈగో, అహం, గర్వం, భార్యను ప్రేమించలేనటువంటి విధంగా, భర్తను ప్రేమించలేని విధంగా ఎంతకాలం ప్రభు, ఎంత దూరం ప్రభు? క్రైస్తవ కేంద్రీకృత కుటుంబాలని ఎంతో ఎంజాయ్ చేయాలని, సేవ చేయాలని, సంఘాల్లో సాక్షి ఉండాలని వివాహాలు చేసుకుంటే అనేకమైన మనస్పర్ధలు నీ వాక్యం ద్వారా సరి చేసుకోకుండా మూడో వ్యక్తి ద్వారా సరి చేసుకుంటున్నాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. వివాహం చేసుకున్నటువంటి యవనస్తులు ప్రభా పై రూపాలే చూస్తా ఉన్నాను, వెలుచూపుని బట్టి కాదు విశ్వాసాన్ని బట్టి అని ప్రభా నువ్వు చెప్తా ఉంటుంటే అది పడచోటు పెట్టకుండా నా అమ్మ కోసమో, మా మా పేరెంట్స్ కోసమో, మా క్యాస్ట్ కోసమో, లేదా క్యాష్ కోసమో, బ్యూటీ కోసమో తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి యవనస్తులకి ఒక హెచ్చరిక ప్రభు. వివాహం అనేది ఇర్రివర్సిబుల్. ఒకసారి వివాహం చేసినాక నువ్వు మళ్ళీ విడాకులు ఇస్తున్నట్టు నీకు సెకండ్ మ్యారేజే. నువ్వు ఎవరు రారు ప్రభా. ఎంత స్పష్టంగా మీ వాక్యంలో ఉంది, విశ్వాసిని వివాహం. సో ప్రత్యేకంగా ఎవరైతే ప్రభా ఈ కొద్ది మాటలు విన్నారో వారి హృదయంలో అలజడిని లేపండి. వాక్యం మీద, పరిశుద్ధాత్మ మీద ఆధారపడడానికి సహాయం చేయమని ఈ జరగబోయే నెక్స్ట్ 45 minutes 1 hour ప్రభా చాలా మరి ఆత్మీయమైనటువంటి వాతావరణంలో అందరికి ఉపయోగపడే రీతిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉండడానికి సహాయం చేయండి. మా యొక్క పెద్దలు ఎవరైనా సరే దీంట్లో ఉన్న వాళ్ళు వారు కూడా సహకరించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. అన్నా మీరేమన్నా లీడ్ తీసుకుంటారా? క్వశ్చన్స్ వస్తా ఉంటే మీరు మొదట 1-2తో స్టార్ట్ చేయండి. చూద్దాం. ఈ క్వశ్చన్ చూద్దామా? నా మాటలు వినిపిస్తున్నాయా? According to God's word, is arranged marriage correct or love marriage correct? Which is successful? Why? దేవుని వాక్యానుసారంగా అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్టా, లవ్ మ్యారేజ్ కరెక్టా? అదే మొదట ప్రశ్న చూద్దాం. ప్రశ్న అందరికీ అర్థమైందా? దిస్ ఇస్ వెరీ ఈజీ. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ అండర్స్టాండ్ అవుతుంది. ఓకే. దేవుని వాక్యానుసారంగా చూస్తే యాక్చువల్గా లవ్ మ్యారేజ్, arranged marriage, it is a cultural thing. It's a cultural thing. It is not a biblical thing. Biblically, I will tell you, ఎక్కువ ఇండియన్ కల్చర్లో, ఏషియన్ కల్చర్లో అరేంజ్డ్ మ్యారేజ్ ఉంటాయి. వెస్ట్రన్ కల్చర్లో, ఈవెన్ ఇండియాలో కూడా ఎక్కువ నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్, చాలా చోట్ల ఇప్పుడు సిటీస్లో కూడా లవ్ మ్యారేజెస్ వచ్చాయి. బిలీవర్స్ మధ్య వచ్చాయి. సో కాబట్టి అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అనేది యాక్చువల్గా కల్చరల్ థింగ్. అయితే వాట్ ఈజ్ బిబ్లికల్ మ్యారేజ్? కరెక్ట్ మ్యారేజ్ ఏదంటే బిబ్లికల్ మ్యారేజ్.
కరెక్ట్ మ్యారేజ్ ఏంటంటే బిబ్లికల్ మ్యారేజ్. కాబట్టి ఈ యొక్క బిబ్లికల్ మ్యారేజ్ని ఎలా చూస్తామంటే ఆదికాండం 24వ అధ్యాయము ఇస్సాకు మ్యారేజ్లో అబ్రహాము తల్లిదండ్రులు, తర్వాత ఎలియాజరు మెంటర్గా ఎలియాజర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఇస్సాకు అమ్మాయిని చూడలేదు. మేబీ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అరేంజ్డ్ మ్యారేజ్ లాగా ఉంటుంది. బట్ మన రెబెకా వచ్చినప్పుడు వాళ్ళు చూసుకోవటం, వాళ్ళ మధ్య ప్రేమ ఉంటుంది. మెయిన్లీ అరేంజ్డ్ మ్యారేజ్ ఇండియన్ కస్టంలో బిలీవర్స్ మధ్య ఉంటుంది. వెస్ట్రన్ కల్చర్లో లవ్ మ్యారేజ్ ఉంటుంది. సో కాబట్టి కల్చర్ని బట్టి దాన్ని మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా కరెక్ట్ మ్యారేజ్ ఏంటంటే తల్లిదండ్రులు, ఎలియాజర్ లాంటి మెంటర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కానీ చూసినట్లయితే మన కాంటెక్స్ట్లో కొంతమంది స్టూడెంట్స్, EU బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ మ్యారేజ్ విషయంలో ప్రార్థన చేస్తుంటుండగా వాళ్ళని ఆత్మీయంగా గైడ్ చేసిన కొంతమంది మెంటర్స్ వివాహం విషయంలో గైడ్ చేస్తారు, ప్రపోజ్ చేస్తారు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. కొన్నిసార్లు పేరెంట్స్ అప్రూవ్ చేయకపోయినా వాళ్ళిద్దరూ దేవుని చిత్తమా కాదా అని ప్రార్థన చేస్తున్నప్పుడు మెంటర్స్ పేరెంట్స్ని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పేరెంట్స్ కూడా ఆ విషయంలో అండర్స్టాండ్ చేసుకొని యాక్సెప్ట్ చేసి అది సక్సెస్ఫుల్ మ్యారేజ్గా చేయడానికి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్ట్ అని కానీ, లవ్ మ్యారేజ్ కరెక్ట్ కాదని చెప్పడం కాదు, కానీ ఎక్కువగా ఈ దేవుని వాక్యానుసారంగా చూసినట్లయితే తల్లిదండ్రులు, మెంటర్స్, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రార్థన పూర్వకంగా దేవుని చిత్తాన్ని ఎరగటం, ఆ దేవుని చిత్తాన్ని ఎరిగే విషయంలో మెంటర్స్ టీచ్ చేసి గైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క దేవుని వాక్యానుసారంగా బిబ్లికల్ మ్యారేజ్ ఇస్ ఎ కరెక్ట్ మ్యారేజ్. దెన్ మీకు అర్థమైందా? ఇంకేమైనా క్లారిటీ కావాలా? అన్న నేను కొంచెం యాడ్ చేయమంటారా దీనికి? యాడ్ చేయి. ఒకప్పుడు మనకి రెవల్యూషన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ లేదు. అయినప్పటికీ వాళ్ళు దేవుని యొక్క గైడెన్స్ మీద, తర్వాత ఆయన కొన్ని సైన్స్ మీద, వండర్స్ మీద వాళ్ళు ఆధారపడ్డారు. దేవుడు ఆ విధంగానే నడిపించాడు. ఇప్పుడైతే దేవుడు మనకి రెవల్యూషన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు తన యొక్క వాక్య ప్రత్యక్షతని ఇచ్చాడు. అందుకనే దేవుని చిత్తం అనే మాట వస్తుంది అరేంజ్మెంట్స్ విషయంలో. అరేంజ్ మ్యారేజ్ మంచిదా, లేకపోతే మరి బిలీవర్స్ దేవుడి వాక్యానుసారం మంచిదా అనే విషయంలో మనం చూస్తే, అందుకని గాడ్స్ విల్ మనం చూస్తాం ఇక్కడ. దాంట్లో గాడ్స్ విల్ లో పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అండ్ పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ ఉంది. ఏది పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, ఏది పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ అనేది ఎవరు తెలియజేస్తారు? దేని వాక్యమే. పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అనేది మ్యారింగ్ ఏ బిలీవర్ ఇన్ గాడ్స్ విల్ కంపల్సరీ. knowing the life partner can find in God's will. సో దేవుని వాక్యానుసారంగా మరి చూస్తే అది దేవుని చిత్తానుసారంగా, ఒకటి ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం ద్వారా, తర్వాత ఎల్డర్స్ కౌన్సిల్ ద్వారా, పరిస్థితులు. సో వీటిని బట్టి దేవుడు. రెండోది ఇక్కడ అరేంజ్ మ్యారేజ్ వస్తుంది, పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. ఏ విధంగా అరేంజ్ మ్యారేజ్ తీసుకుంటారు వాళ్ళు అంటే వితౌట్ నోయింగ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం తెలియకుండా, అది దేవుని చిత్తం కాదు అవును అని ఎరగకుండా, knowing your personal interest, నీ వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్ తో, మీ అమ్మగారు మంచి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు, డబ్బులు ఎక్కువ వాళ్ళు ఇచ్చేవాళ్ళు తీసుకొచ్చారు, సేమ్ క్యాస్ట్ లో నుంచి వచ్చేవాళ్ళు ఇచ్చారు, లేదా ఏదైనా కావచ్చు. అండ్ మ్యారింగ్ ఏ పర్సన్ వితౌట్ యువర్ చాయిస్ ఈస్ ఎ కాల్డ్ పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. సో దీన్ని అఫ్ కోర్స్ ఏజ్, బ్యూటీ, వీటన్నిటిని లెక్కలో తీసుకుని ఇది మరి అరేంజ్ మ్యారేజెస్ లో మనం చూస్తూ ఉంటాం. వై డోంట్ యూ చెక్ విత్ ద గాడ్స్ విల్? ఒకవేళ తల్లిదండ్రులు తీసుకొచ్చింది దేవుని చిత్తమో కాదా అని ఎరగొచ్చు కదా, నువ్వు ప్రార్థన చేయొచ్చు కదా. ముందు ఆమె విశ్వాసం కాదా, విశ్వాసం అనేది అక్కడే తెలిపోద్ది వాళ్ళు తెచ్చిన దాంట్లో. రెండోది విశ్వాసి అయితే ఇందాక చెప్పాను కదా, బ్యాప్టిజం తీసుకుందా, చర్చికి వెళ్తుందా, ఆరాధిస్తుందా, మంచి సాక్ష్యం ఉందా,
అనేది తెలుసుకుని ఎన్ని బేసిక్ తెలుసుకుని ప్రార్థన చేయి. మొదట్లోనే నువ్వు అంతే ఉండదు. అందుకనే ఈ చాలా మటుకు అందరూ హిందువులు పెళ్లి చేసుకున్నారు, ముస్లింలు పెళ్లి చేసుకుంటున్నారు, అరేంజ్ మ్యారేజెస్ వాళ్ళు ఉంటారు. కానీ ప్రప్రథమైన దేవుని యొక్క ఉద్దేశాన్ని మన కుటుంబం ద్వారా నెరవేర్చబడాలి అంటే అది దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారం మ్యారేజ్. థ్యాంక్ యూ అన్న. రైట్. రెండవది విచ్ ఇస్, నేను ఇంకొక సెకండ్ పాయింట్ చెప్పలేదు. విచ్ ఈస్ సక్సెస్ఫుల్, వై? ఏది అరేంజ్డ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్గా ఉందా, లవ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్గా ఉందా అంటే, అరేంజ్డ్ మ్యారేజ్లో పేరెంట్స్, మెంటర్స్ దేవుని చిత్తం తెలుసుకొని వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు, అరేంజ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ ఉన్నప్పుడు వాళ్ళు దేవుని మీద ఆధారపడి దేవుని చిత్త ప్రకారంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళలో ఏమైనా డిఫికల్టీస్ ఉన్నప్పుడు పేరెంట్స్ ఇన్వాల్వ్ కావడం, మెయిన్గా మెంటర్స్ దేవుని వాక్యాన్ని టీచ్ చేసి గైడ్ చేసిన మెంటర్స్ ఇన్వాల్వ్ అయినందువల్ల ఆ మ్యారేజ్ సస్టైనబుల్ మ్యారేజ్గా, కొన్ని సమస్యలు వచ్చినప్పటికి కూడా వాళ్లకు హెల్ప్ దొరుకుతుంది, అలాగా ముందుకు సాగిపోతూ ఉంటారు. అంచేత ఈ రెండు టైప్లో యాక్చువల్గా లవ్ మ్యారేజ్ అనేది వీ విల్ నాట్ ఎంకరేజ్ ఇన్ అవర్ కల్చర్. అయితే ఒక సంగతి జరుగుతుంది, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక అమ్మాయి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి, లేక ఆ అబ్బాయి ఆత్మీయ జీవితాన్ని బట్టి, ఇన్వాల్వ్మెంట్ని బట్టి ఒకవేళ ఇండివిజువల్గా ప్రేరేపణ కలగవచ్చు. అలాంటప్పుడు నీవు డైరెక్ట్గా వెళ్ళి అమ్మాయితో మాట్లాడటం లేక అబ్బాయితో మాట్లాడడం కాదు, కానీ పెద్దలతో, నిన్ను ఆత్మీయంగా ఎవరైతే గైడ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పినప్పుడు పెద్దలు ఇద్దరితో మాట్లాడి ఎంకరేజ్ చేసి గైడ్ చేస్తారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలాగా మ్యారేజ్ చేసుకున్నప్పుడు వారి యొక్క జీవితాల్లో సక్సెస్ఫుల్గా జీవించడానికి వాళ్ళు కంటిన్యూ అవుతున్నప్పుడు, మ్యారేజ్ అయ్యి భార్యాభర్తలుగా జీవిస్తున్నా కూడా ఎప్పుడు కూడా వాళ్ళు మెంటర్స్ గైడెన్స్ తోటి ఉంటారు. పేరెంట్స్ బిలీవర్ అయితే పేరెంట్స్ కూడా వాళ్ళకు తోడుగా ఉండి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు బిలీవింగ్ పేరెంట్స్ కూడా డామినేట్ చేయడానికి, వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాలు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటే సక్సెస్ఫుల్గా దేవుని మీద ఆధారపడి జీవించడానికి అవకాశం ఉంటుంది. అది నేను చెప్పేది. దీని గురించి ఎవరైనా పర్వాలేదా? ఇంకేమైనా మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటుందా? అన్న ఇక్కడ ఒక పాయింట్, మీరు చెప్పండి. ఇద్దరు ఇష్టపడ్డారు, బాయ్ అండ్ గర్ల్. ఆ విషయాన్ని పెద్దలకు తీసుకెళ్లారు, పేరెంట్స్ కూడా అనుమతించారు, మ్యారేజ్ చేశారు. రీసెంట్ గా జరిగిన విషయం చెప్తున్నా. అయితే ఫస్ట్ నైట్ మామగారి ఇంటి దగ్గర ఉన్నాడు. అక్కడ నుంచి ఈ రోజు వరకు ఇంచుమించు 4 నెలలు అయింది. ఇప్పటికి ఇంచుమించుకి ఆ అమ్మాయిని టచ్ చేయలేదు, నువ్వు నాకు నచ్చలేదు అన్నాడంట. ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతూ ఉంది. వీళ్ళ పేరెంట్స్ బాగానే ఉన్నారు. ఇతను అప్పుడప్పుడు ఆమె ఉద్యోగం చేస్తూ ఉంది, ఇతను ఉద్యోగం చేయట్లేదు. డబ్బుల కోసం వెళ్తున్నాడు, డబ్బులు ఇస్తుంది, వచ్చేస్తున్నాడు. కానీ ఏమడిగినా సరే కోపడుతున్నాడు, తిడుతున్నాడు, నువ్వు నాకు వద్దు అంటున్నాడు. ఇది కూడా లవ్ మ్యారేజ్ అనుకోవచ్చు. లవ్ మ్యారేజ్ని పెద్దల దగ్గర తీసుకెళ్ళినప్పుడు అరేంజ్ మ్యారేజ్లా అనుకోవచ్చు. కానీ ఫ్యామిలీ మాత్రం ఇంతవరకు సంతోషంగా లేదు. వై? నేను చెప్పింది అర్థమైందా? మిగిలిన వాళ్ళకి అర్థమైందా అన్నా? క్వశ్చన్ అర్థమైందా మిగిలిన వాళ్ళకి?
ప్రైజ్లాడనా నేను ఒక మాట చెప్పొచ్చాను. చెప్పండి. అయితే ఇప్పుడు అంకుల్ గారు చెప్పినట్లుగా ఉమ్, ఫ్యామిలీ సంతోషంగా లేదు అని అంటే ఉమ్, వాళ్ళు ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళిద్దరికీ సరైన అవగాహన లేదేమో అని నాకు కొంచెం అనిపించింది. good. దానికి తల్లిదండ్రులు ఇద్దరు యాక్సెప్టెడ్, బట్ వీళ్ళిద్దరికి సరైన అవగాహన లేకుండా తల్లిదండ్రులు అరేంజ్ మ్యారేజ్ కింద ఊహించి చేశారేమో అని నేను అనుకుంటున్నాను. సరే, థ్యాంక్ యూ. ఓకే ఓకే. ఇలాగే ఇంకెవరైనా చెప్తారా మీ ఒపీనియన్? అంకుల్ నాకు ఒక థాట్ అనిపించింది అంకుల్. చెప్పండి. మ్యారేజ్ విషయంలో ఇక్కడ 34 కీర్తనలు ఏం చెబుతారంటే, దేవుడు ఏమంటాడంటే కమిటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ గాడ్స్. వాళ్ళు దేవుడిని కమిట్ చేసిన తర్వాత వెయిట్ చేస్తే బాగుండేది అనిపించింది. ఆఫ్టర్ మేబీ వారికి వచ్చిన థాట్స్ అది దేవుడి దగ్గర కమిట్ చేస్తే, అంటే మనిషి సొంత ఆలోచనలతో కూడా పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కమిటింగ్ టు ఎవ్రీథింగ్ గాడ్ అలా చేస్తున్నట్లయితే వాళ్ళు గాడ్స్ విల్ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళే. అప్పుడు ఆ ప్రాబ్లం రాకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సీనియర్స్ ఎవరైనా ఉంటే మీ ఒపీనియన్స్ చెప్పండి. ఎవరైనా చెప్తారా? చెప్పండి. ఐఎమ్ కిరణ్ అన్న ఫ్రమ్ రాజమండ్రి. చెప్పయ్యా. వాళ్ళిద్దరూ దేవుని చిత్తాన్ని చేశారని చెప్తా ఉన్నారు కానీ, బట్ వాళ్ళు అంటే అది ముఖస్థుతి కానీ లేకపోతే ఏదో మాట ప్రకారం చేయాలి కాబట్టి చేశారు కానీ దేర్ హార్ట్స్ ఆర్ నాట్ ఇంక్లైన్ టు గాడ్స్ విల్. హృదయలో ఒకటి బయట ఒకటి పెట్టుకున్నారేమో అని నా అభిప్రాయం. ఓకే, కరెక్ట్. ఏంటంటే వాళ్ళిద్దరికి ముఖ్యంగా అబ్బాయికి తన కమిట్మెంట్, మ్యారేజ్ గురించి అవగాహన అది లేనట్టుగా కనిపిస్తుంది. వాళ్ళకి జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ద మనీ, అటువంటి విషయాలు చూస్తున్నారు. కానీ భార్యాభర్తలుగా కలిసి ఉండే విషయం, వాళ్ళ నూతనంగా మ్యారేజ్ అయింది, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకునే విషయం, అలాంటివి తాను చేయలేకపోతున్నాడు. దాన్ని బట్టి చూస్తే డెఫినెట్గా తనలో ఆ కమిట్మెంట్ లేనట్టు కనిపిస్తుంది. సో మ్యారేజ్ అయ్యేటప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళకి సరైన టీచింగ్ మెంటర్స్ కానీ, చర్చ్ ఎల్డర్స్ కానీ, పేరెంట్స్ కానీ ఇచ్చి వాళ్ళ కమిట్మెంట్ సరిగ్గా చూసుకొని గైడ్ చేయడం మంచిది. కానీ అలా కాకపోతే ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, విల్ గో టు సమ్ అదర్ క్వశ్చన్. అన్న మనం వి కెన్ వెయిట్ ఫర్ సంబడి ఫోరం లో నుంచి వచ్చే మధ్యలో మనం యాడ్ చేద్దాం. యా, కొంచెం గ్యాప్ ఇచ్చి వాళ్ళని అడిగిన తర్వాత మళ్ళీ ఓకే. ఓపెన్ ఫోరం. ఎవరైనా మీరు క్వశ్చన్ అడగాలంటే మీరు అడగకపోతే ఆన్సర్ చెప్పాలి. మేబీ ఇది ఇందాక దీనికి ఆన్సర్ ఇందాక నువ్వు చెప్పావు. ఈ ప్రశ్న కనిపిస్తుందా? స్క్రీన్ మీద ప్రశ్న కనిపిస్తుందా? వెరీ క్లియర్. దీని ఆన్సర్ ఇందాక నువ్వు చెప్పావు. మళ్ళీ ఒకసారి ప్రశ్న చెప్పి ఆన్సర్ చెప్పు. దెన్ వి విల్ గివ్ దెం ఆపర్చునిటీ టు ఆస్క్. అదే, వై నాట్ ఎ బిలీవింగ్ బాయ్ అండ్ బిలీవింగ్ అన్బిలీవింగ్ గర్ల్. అన్బిలీవర్ అంటే అన్బిలీవర్. సో వై నాట్ ఎ బాయ్ మ్యారీ గర్ల్ అండ్ చేంజ్ హెల్ప్ హర్ టు బ్యాక్. నేను చెప్పిన మనం యాక్చువల్గా దేవుని వాక్యం చాలా ఉంది. విశ్వాసం అవిశ్వాసం చేసుకోకూడదు. చేసుకున్న తర్వాత తీసుకెళ్ళి మొదట్లో పెళ్లి కావడానికి. ప్రభు అన్న మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ప్రభు అన్న, యువర్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్. yes now it's clear. So is it clear now? ఇప్పుడు పర్లేదా? హలో, ఇప్పుడు ఎలా ఉంది? Is it clear?
కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది. అన్నా కొంచెం పర్లేదా? ఇప్పుడు పర్వాలేదు. సరే. ఆ తాను మొదటి పెళ్ళైన తర్వాత విశ్వాసైన అమ్మాయి ఒకవేళ తనతో పాటు ఒక రోజు చర్చికి రావచ్చు, 2 వారాలు చర్చికి రావచ్చు, కానీ ఆమె చేయలేదు, రెండోది ఆమె ఎంజాయ్ చేయలేదు. అందుచేత ఏమవుతుంది, సడన్ గా అమ్మాయి మానేసి ఆ అమ్మాయితో పాటు ఈ అబ్బాయి కూడా మానేస్తా ఉంటాడు. సో ఆ విధంగా వీరిద్దరి అభిరుచులు వేరేగా ఉంటాయి కాబట్టి స్లోగా ఇంట్లో ఎవరు బలవంతులు అవుతారో వాళ్ళని డ్రాగన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువగా ఆ అవిశ్వాసులైన వాళ్ళు బలహీనంగా ఉంటారు, బలం ఎక్కువ ఉంటుంది వాళ్ళలో. సో నెమ్మదిగా సినిమాకి వెళ్దాం, లేకపోతే టీవీ ఓపెన్ చేసి సినిమాలు చూద్దామంటారు, లేకపోతే నెమ్మదిగా డ్రాగన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా నేను చాలా మంది చూశాను. తమిళనాడు మదురైలో ఒక అబ్బాయి విశ్వాసి అయిన అబ్బాయి అవిశ్వాస అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయిని ప్రభులో నడిపించాలని అని అనుకుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న 2 నెలలకే వాళ్ళిద్దరి మధ్య ఎడబాటు వచ్చేసింది. 6 నెలలు అయిన తర్వాత విడాకులు వచ్చేసింది. ఆయన వచ్చి అంటాడు, అన్న నన్ను ఎక్కడికి వెళ్తాడు తీసుకెళ్ళన్నా, నేను చెప్తాను అవిశ్వాసం పెళ్లి చేసుకోవద్దని అని. ఇది ఎలా ఉందంటే, లాజరు చనిపోయిన తర్వాత ధనవంతుడు లాజరు వెళ్తే ధనవంతుడు లాజరుని పంపించండి మా వాళ్ళందరూ రక్షణ పొందుతారన్నట్టుంది. అలా కుదరదు. నువ్వు రక్షణ అనేది దేవుడు ఇవ్వాల్సిందే. దేవుడు చాలా క్లియర్ గా చెప్పాడు, గాడిదకు తర్వాత ఎద్దుకు 2 నాగలేసి దున్నలేరు అని. 2 స్వభావాలు వేరు వేరు. అందుకనే దేవుని వాక్యం చాలా క్లియర్ గా పర్ఫెక్ట్ గా మనకి చెప్తా ఉంది, విశ్వాసి అవిశ్వాసికి జోడెక్కడ పాలు ఎక్కడ అని. ఇంత తెలిసి కూడా మళ్ళీ నేను అబ్బాయిని పెళ్లి చేసుకుని నేను నడిపించుకుంటానంటే ఇంకా మరి వాళ్ళకి అది వాక్యానుసారం మాత్రం కాదు. ఎస్ అన్న. Okay. So now we can give them. Yes. Openly you can ask అమ్మా, ఎవరైనా సరే. ఒకవేళ మీ పేరు చెప్పడం ఇష్టం లేకపోయినా పర్లేదు, చెప్పక్కర్లేదు, మీరు ఏదైనా క్వశ్చన్ అడగచ్చు. ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం, మీరు ప్రిపేర్ అయ్యి రండి క్వశ్చన్స్ అన్ని. నేను చాలా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేశాను మీ దగ్గర నుంచి. అన్న ఒకవేళ వాళ్ళకి చెప్పేదాన్ని టైం తీసుకుంటే మీరు స్క్రీన్ షేర్ చేయండి అని. ఇంకో క్వశ్చన్. నా చాట్ బాక్స్ లో బ్రదర్ ఒక క్వశ్చన్ పెట్టారు, అవునవును. చూస్తారా? నేను కూడా యాడ్ చేస్తాను మీ దానికి. ఓకే. అన్న మీరు చెప్తున్నారా? నువ్వు చెప్పు. నాకు యాక్చువల్ అది బ్రదర్ ఎవరైనా సరే డైవర్స్ అనేది దేవునికి అసహ్యం డైవర్స్ అనేది. కానీ ఏ పరిస్థితిలో డైవర్స్ ఇవ్వచ్చు అనేది కూడా మనకి క్లియర్ గా తెలుసు. ఎందుకంటే ఇల్లీగల్ ఉన్నప్పుడు డైవర్స్ ఇవ్వచ్చు, ఈవెన్ డైవర్స్ ఇవ్వచ్చు. కానీ బట్ నేను మెడిటేట్ చేసి పెద్దలతో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే వాళ్ళు, ఈవెన్ భార్య ఒకవేళ అక్రమ సంబంధం పెట్టుకుని ఆ విషయం తెలిసినప్పటికీ కూడా భర్త ప్రేమించాలి, ఆమెని మళ్ళా క్షమించాలి, ఆమెని గైడ్ చేయాలి, అలా వెళ్ళకోకుండా ఆమెని ఆపగలగాలి. అలా చేయగలిగితే మంచిది, వెంటనే డైవర్స్ ఇవ్వకూడదు. ఎందుచేతనంటే మనం వీఆర్ అండర్ ద గ్రేస్, నాట్ అండర్ ద లా. పాత నిబంధన కాలం ప్రకారం మనం లా కింద, శాసనం కింద లేదా వాటి కింద లేవు. ఇప్పుడైతే దేవుని కృప కింద మనం ఉన్నాం కాబట్టి అప్పటికి కూడా మీ డైవర్స్ ఇవ్వకూడదు.
అలా కాదు, ఇంకా ఆమె మళ్ళా నా జీవితం నాదే, నా ఇష్టానుసారంగా తిరుగుతాను అన్నప్పుడు డైవర్స్ ఇవ్వాల్సిందే బ్రదర్, దాంట్లో సందేహం లేదు. తర్వాత ఒకవేళ యేసు ప్రభు నమ్ముకున్న ఇద్దరిలో ఎవరో ఒకరి వ్యక్తి ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా వాళ్ళు దే ఆర్ నాట్ పర్మిట్ టు గివ్ దాట్ డైవర్స్. ఎందుకంటే వాళ్ళు తన స్పౌస్, ఒకవేళ భర్త ప్రభు నమ్ముకుంటే భార్య నమ్ముకునేంత వరకు ప్రార్థన చేసి తనతోనే కాపురం చేయాలి తప్ప వాళ్ళు డైవర్స్ ఇవ్వడానికి లేదు. ఇక్కడ మీరు ఏం పెట్టారంటే జీసస్ పర్మిట్స్ డైవర్స్ ఇన్ కేస్ ఆఫ్ అడల్టరీ. ఓకే, హీ ఆల్సో ఎంఫసైజ్ దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ప్రిఫరెన్స్ ఫర్ రీకన్సిలేషన్. ఎస్ బ్రదర్, తప్పకుండా కొన్ని గొడవలు జరుగుతున్నప్పుడు మధ్యలో పెద్దలు కల్పించుకుని వాళ్ళతో వెళ్ళి సమాధాన పడి కొన్ని ఇద్దరిని సమాధానపరిచి వాళ్ళు, నేను 2-3 కేసులు చూస్తా ఉన్నాను, వింటా ఉన్నాను, వాటికి సహాయం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను. పెద్దలతో కలిసి కూర్చుని వెళ్ళి మాట్లాడి, ముఖ్యంగా వాళ్ళిద్దరితో మాట్లాడి చిన్న చిన్న మనస్పర్ధలే ఆయన తీసేయగలిగితే రీకన్సిలేషన్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ బ్రదర్. మనం డైవర్స్ అనే మాట వెంటనే యూజ్ చేయకూడదు. అది ఇట్స్ ఎ హేట్. మలాకి గ్రంథంలో కూడా ఉంది, ఐ హేట్ డైవర్స్ అని దేవుడు అంటా ఉన్నాడు. కానీ కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేయలేని పరిస్థితుల్లో, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్న పరిస్థితుల్లో, లేకపోతే నేను చెప్తున్నాను కదా, ఒకవేళ సెక్షువల్ గా అబ్బాయి పనికి రాకపోతే, అమ్మాయి పనికి రాకపోతే, పెళ్ళైన 2-3 సంవత్సరాలు చూసి డాక్టర్స్కి వెళ్ళి ఎంత అయిపోయిన తర్వాత ఆయన ప్రేమించగలిగి ఉండితే మంచిది. బట్ ఇంకా లేదు అన్నప్పుడు పెద్దల సమక్షంలో వాళ్ళు విడిపోవడం అనేది అది జరుగుతూ ఉన్న పరిస్థితి. అది ఇంకేమన్నా మీరు యాడ్ చేయాలంటే యాడ్ చేయండి. Vice versa. Even if a man is like that, woman has to do that. Okay. Even if man is wrong, women also has to do the same thing. Yes. Yes. ఇల్లీగల్ కాంటాక్ట్స్ అయినప్పటికీ Yes, sir. స్త్రీ కానీ పురుషుడు కానీ క్షమించగలిగినటువంటి గ్రేస్ వాళ్ళలో ఉన్నట్లయితే తప్పకుండా క్షమించి ఆ కుటుంబాన్ని సరిదిద్దుకోవచ్చు. అయితే ఇద్దరిలో కూడా సరిదిద్దుకునే స్వభావము అప్పటి నుంచి దేవుని మీద ఆధారపడి దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుని చిత్తానుసారంగా జీవిస్తాను అని చెప్పి ఇద్దరు కమిట్ చేసుకొని ఇద్దరు కలిస్తే బాగుంటుంది. అలాగా కలిసిన వాళ్ళు, అలా జీవిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుడు కృప చెప్పి వాళ్ళని నడిపిస్తూ ఉంటున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు డైవర్స్ అనేది దేవుని చిత్తం కాదు, దేవుని వాక్యం ప్రకారంగా అలౌ చేయదు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇంకా మనం ఏం చేయలేము అనమాట. రైట్. కృష్ణయ్యన్న, ఐఎమ్ యోగన్ ఫ్రమ్ రాజమండ్రి. యాక్చువల్లీ మనం డైవర్స్ గురించి చాలా చక్కగా మాట్లాడుకున్నాం, మనం క్షమించాలనుకుంటున్నాం. చాలా కుటుంబాలు నేను చూస్తున్నాను, వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న విషయానికి మాట్లాడుకోవడం మానేసి ఇయర్స్ టుగెదర్ దే డి నాట్ టాకింగ్ ఈచ్ అదర్. భోజనం పెడుతున్నారు, టిఫిన్ పెడుతున్నారు, అన్నీ అవుతున్నాయి. తర్వాత కుటుంబ ప్రార్థన పిల్లలతో పాటు జరుగుతుంది, ఒకే హౌస్ లో ఉంటున్నారు. ఇయర్స్ టుగెదర్ ద బోత్ ఆర్ నాట్ టాకింగ్ ఈచ్ అదర్ అన్న. అది ఎందువల్ల ఇలాగా డెవలప్ అయిపోతుందో అర్థం కావడం లేదు. ఈవెన్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా కుటుంబాలు ఇవి ఫేస్ చేస్తున్నాయి. అయితే లార్డ్ సప్పర్ లో సమాధాన పడకుండా పార్టిసిపేట్ చేయకూడదని తెలుసుండి, ఫ్యామిలీ ప్రేయర్ లో ఒకరికొకరు క్షమించుకోవాలని అని తెలుసుండి, హస్బెండ్ సారీ చెప్తుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం, ఒకవేళ వైఫ్ సారీ చెప్తే హస్బెండ్ యాక్సెప్ట్ చేయకపోవడం, ఇది చాలా ఇష్యూ అయిపోతుందన్న. చాలా కుటుంబాలు బర్నింగ్ పాయింట్, ఎవరు చెప్పుకోవడం లేదు. ఒకవేళ సమ్ టైమ్స్ నేను గమనిస్తున్నాను, లేడీస్ గురించి సింపతి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్క ఇలాగైంది లేదా అన్న ఇలాగైంది అని చెప్పుకుంటున్నారు. కానీ మగవాళ్ళు ఏడుస్తున్నారు ఎవరికి చెప్పుకోలేక. మగవాడికి అహం ఉంటుంది కాబట్టి ఎవరికి చెప్పుకోలేడు, ఒక్కడు ఏడుస్తున్నాడు అన్నమాట. అందువల్ల ఆత్మీయంగా దిగజారిపోతున్నాడు, మినిస్టర్లో ఇన్వాల్వ్ కాలేకపోతున్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాట్ యువర్ అడ్వైజ్ కైండ్లీ? That is a very meaningful and more difficult thing also. అలాంటి పరిస్థితుల్లో ఐ థింక్ సంఘము రెస్పాన్సిబిలిటీ ఉంది, లేదా ఆ ఇండివిజువల్స్ని, ఆ ఫ్యామిలీని గైడ్ చేసే మెంటర్స్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. వాళ్ళకి టీచ్ చేసే విషయంలో, వాళ్ళని కౌన్సిల్ చేసే విషయంలో ఐ థింక్
వాళ్ళిద్దరు కలవలేనప్పుడు బయట నుంచి మెంటర్ వాళ్ళిద్దరికి కలిపి కానీ ఒకళ్ళకి మెంటర్ అయినా ఇద్దరిని చూసి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. లేదా వాళ్ళు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘం ద్వారానైనా వాళ్ళకి హెల్ప్ కావాల్సిన అవసరత చాలా ఉందన్నమాట. సో అందుకే చర్చెస్లో కానీ క్రిస్టియన్ ఫెలోషిప్స్లో కానీ ఫ్యామిలీ టీచింగ్, వాక్యానుసారమైన బోధ అనేది ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ టీచింగ్ లేకుండా ఏదో చర్చి నడిపించుకుంటున్నాము, మన కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటూ పోతూనే మెయిన్ ఇన్స్టిట్యూషన్ని మనము నెగ్లెక్ట్ చేస్తున్నాము. అంచేత చాలా కుటుంబాలు సమస్యల్లో ఉంటున్నాయి. కొన్ని కుటుంబాలు డైవర్స్కి వెళ్తున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. యోగానంద్, థ్యాంక్ యూ ఫర్ రేజింగ్ దిస్ వన్. చాట్ బాక్స్ లో ఒక క్వశ్చన్ ఉందన్న. ఓకే. ఒకసారి దేవుని తర్వాత పాస్టర్ అండ్ క్రిస్టియన్ పెద్దలు ఉంటారు. అటువంటి పరిస్థితిలో మంచిగా ఉన్న వారిని వాళ్ళ బంధువులకు ఇచ్చి వివాహం చేస్తున్నారు. ఇది చర్చిలో జరుగుతూ ఉంది. అవును బ్రదర్, ఇది చాలా వాస్తవం. ఇది అబ్బాయి మంచిగా ఉన్నాడు, వాడు మంచిగా టాలెంట్స్ ఉన్నాడు, తర్వాత వాళ్ళ చర్చిలో తర్వాత చాలా యాక్టివ్గా ఉన్నాడు, అలాంటి అన్నప్పుడు ఆయన బయటికి వదులుకోవడానికి ఇష్టపడక వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళ బంధువులు వాళ్ళ పిల్లలకి ఇచ్చి ఒకవేళ వివాహం చేస్తే వాళ్ళు ఎప్పటికీ ఇక్కడ మన మధ్య ఉంటారు, మన సంఘంలో ఉంటారు అనేటువంటి ఆ స్వార్థం అనేది ఉంటుంది బ్రదర్. ఉంటుంది కాబట్టి చేస్తారు. కానీ బాయ్ కానీ గర్ల్ కానీ అన్నగారు చెప్పినట్టు అసలుకి క్రిస్టియన్ మ్యారేజ్ గురించి, ప్రీ మ్యారిటల్ గురించి సంఘాల్లో జరగకపోతే, ఆ అవేర్నెస్ లేకపోతే ఇలాంటి జరుగుతాయి, పద్ధతులు జరుగుతాయి. ఒకవేళ అబ్బాయి మన సంఘస్థులకు ఎవరికైనా పరిచయం అయితే తనతో మాట్లాడచ్చు. అంటే వివాహం చెడగొడతాం అని కాదు, కానీ బాబు బైబిల్లో బేసిక్ ప్రిన్సిపల్స్ ఎలా ఉన్నాయి అని. అందుకని ఇప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టింది మీకోసమే. పెళ్లి చేసుకునే వాళ్ళ కోసం, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు, పెళ్లి చేసుకునే వాళ్ళ కోసం మాత్రమే కాకుండా చర్చ్ ఎల్డర్స్ మీరు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు కౌన్సిలింగ్ ఇవ్వడం, మీ సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తుల్ని మీకు ఇలాంటి సంబంధమైన వాటికి తీసుకురావడం, లేదా దీనికి సంబంధించినటువంటి రికార్డెడ్ మెసేజ్ వాళ్ళకి ఇవ్వడం ఇస్తే అప్పుడు ఆలోచిస్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది బ్రదర్. వాళ్ళు విశ్వాసలే కావుండొచ్చు, ఇది అరేంజ్ మ్యారేజ్ లాగానే జరుగుద్ది, కానీ ఆ తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు కేంద్రీకృత కుటుంబం కాదు కాబట్టి ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక ఎవరు దానికి బాధ్యులు అంటే ఎవరైతే పాస్టర్స్ ఎవరు చేశారో వాళ్ళే బాధ్యులు, అమ్మాయి అబ్బాయి బాధ్యులు కాదు. కానీ ఈ విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అంటే ఒకవేళ తల్లిదండ్రులు పాస్టర్లకి వాళ్ళకి ఇది దేవుని చిత్తం అని తెలిసిండి చేయడంలో తప్పు లేదు, కానీ ఆ అమ్మాయికి అబ్బాయికి కొంచెం స్పేస్ ఇవ్వాలి. మీరు ప్రార్థన చేసుకోండి, తెలియచేయండి అన్న విషయం వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది. అది నా ఆలోచన. నేనే కొడుకు తయారు చేస్తాను అన్నా. ఆ పాస్టర్ గారు కానీ ఒక బిలీవింగ్ ఎల్డర్ కానీ ఒక మంచి బిలీవింగ్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చూసినప్పుడు మా బంధువుకి లేకపోతే మా చర్చ్ మెంబర్స్కి చేసుకోవాలని ఆశ పుట్టడం మంచిదే. అయితే ఎవరికి ఈ బిలీవింగ్ స్టూడెంట్, యంగ్ మ్యాన్ కానీ యంగ్ ఉమెన్ కానీ వాళ్ళ ఆత్మీయ స్థితిని ఎరిగి అదే ఆత్మీయ స్థితిలో సరిపోయిన సూటబుల్ వ్యక్తికి పెళ్లి చేయాలి. బంధువైనా చర్చ్ మెంబర్ అయినా అలాంటి వ్యక్తికి ప్రపోజ్ చేసి పెళ్లి చేయాలి. కానీ ఆ వ్యక్తి కంపాటబుల్గా లేకపోయినా మా బంధువు కాబట్టి, మా చర్చ్ మెంబర్ కాబట్టి ఇతన్ని చేసుకుంటే లేకపోతే ఈ అమ్మాయిని చేసుకుంటే బాగుపడతాడు అనే ఉద్దేశంతో చేస్తే అది స్వార్థం అవుతుంది, అది మంచిది కాదు. యాక్చువల్లీ కృష్ణయ్య గారికి చెప్పిన ఆన్సర్ కి నేను యాడింగ్ ఏంటంటే, అదే చర్చ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ యుఎస్ఏ బ్యాక్గ్రౌండ్, ఎనీ బ్యాక్గ్రౌండ్, చాలాసార్లు మనం మ్యారేజ్ చేసేటప్పుడు అండి డాక్టర్ చేస్తే బాగుండు, వీళ్ళిద్దరు కూడా ఇంజనీరింగ్ ఐఐటి వాళ్ళు కాబట్టి చాలా బాగుండు, ఇవి మనం చూస్తున్నాం. కానీ చాలా సార్లు వారి యొక్క ఆత్మీయ జీవితం గురించి ఎప్పుడు మనం ఆలోచించడం లేదు. ఒకవేళ ఒక సిస్టర్ తను చాలా యాక్టివ్ ఉంటది పరిచర్లో, గివింగ్ లో కానీ పరిచర్లో చాలా గివింగ్ ఉంటది. ఆ అబ్బాయి అయితే చాలా స్లోగా ఉంటాడు. మ్యారేజ్ అయిన తర్వాత చాలా కష్టం అండి బాబు. పలానా మీటింగ్ వెళ్దామంటే ఆయన రానంటాడు.
అదేవిధంగా దానికి ఆపోజిట్ గా మార్చుకుంటే ఈయన చాలా యాక్టివ్ ఉంటాడు పరిచర్యలో, దేవుని పరిచయం ప్రోత్సహిస్తుంటాడు, గివింగ్ కానీ లేకపోతే గాస్పెల్ ఇవ్వడం కానీ చాలా యాక్టివ్ ఉంటాడు. ఆవిడ రమ్మంటే ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది వెళ్దాం అంటే నాకు ఒంట్లో బాగాలేదు, లేకపోతే ఎక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్తాను, ఈ విధంగా అంటే వాళ్ళిద్దరి ఆత్మీయ జీవితాన్ని చూడకుండా కనుక మ్యారేజ్ చేస్తే కనుక తప్పకుండా వాళ్ళ మ్యారేజ్ ఫెయిల్ అవుతుంది. మీడియేటర్స్ దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎవరైతే ప్రపోజ్ చూస్తున్నారో తమ్ముడు ఒక రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నప్పుడు ఆ తమ్ముడు సేల్ అయిపోతే బాగున్ను, వాడు మంచిగా సెటిల్ అయిపోతే బాగున్ను, మంచి ర్యాంక్ లో ఉంటే బాగున్ను అనడం కంటే, లేకపోతే ఈ అమ్మాయి తొందరగా ఏజ్ అయిపోతుంది ఏదో విధంగా అమ్మాయిని సెటిల్ చేసేస్తే బాగున్ను అనుకుంటే కనుక ఆ మ్యారేజ్ తప్పకుండా ఫెయిల్ అవుతుందండి. మీరు అన్నట్లుగా ఆత్మీయ జీవితాన్ని కూడా చూసి చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ద మీడియేటర్స్ కానీ లేదా ఎల్డర్స్ కూడా ఉంటుంది సార్. వెరీ గుడ్ అయ్యా, యోగానంద్, మంచి విషయాలు చెప్పావు. ఆ విషయంలో మాత్రం తప్పనిసరిగా ఆ ఈ జూమ్ మీటింగ్లో ఉన్న యవ్వనస్తులందరికీ, పెళ్లి చేసుకోవాలని సిద్ధపడుతున్న వారికి అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. మీరు తప్పనిసరిగా ఆ మెంటర్స్ కానీ కౌన్సిలర్స్ కానీ పెళ్లి చేసుకోకపోయే ముందు అమ్మాయి అబ్బాయి విత్ ద హెల్ప్ ఆఫ్ ద మెంటర్స్ దే షుడ్ మీట్, ఫైండ్ అవుట్ ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు ఆత్మీయ స్థితి ఎలా ఉంది, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత తన విషయం ఏంటి, తన ఎటువంటి విధంగా దేవుని కొరకు జీవించాలనే ఆశ కలిగి ఉంది. ఈ విషయాలన్నీ క్లియర్గా తెలుసుకొని ఒకరినొకరు తెలుసుకొని ప్రార్థనాపూర్వకంగా టైం తీసుకొని సరైన కౌన్సిలింగ్ తీసుకొని పెళ్లి చేసుకోవటం మంచిది. కానీ ఏదో జాబ్ని బట్టి లేకపోతే క్వాలిఫికేషన్ బట్టి లేకపోతే ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి మనం అలాగా చేసుకోవటం, తొందరపడి చేసుకోవడం వల్ల దెబ్బతింటాం. అది And చెప్పమ్మా. yeah, and how God will prepare us to marriage? Like, what could be the signs through the word of God? And like environment లో ఫ్రెండ్స్ ని చూడాలా, లేకపోతే how we can take acceptance from God? How He will prepare us to sudden random. ఓకే, Thanks. గుడ్, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. యా, నేను చెప్పమంటారన్నా? చెప్పు. గాయత్రి, యు ఆర్ ఫ్రమ్ కేరళ, కాలికట్? Yes, and సేమ్ గాయత్రి, రైట్. గాయత్రి, గాడ్ ప్రిపేర్స్ ఫర్ మ్యారేజ్ ఎలాగంటూ అంటే మనకు తెలిసింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నీ ఒక టైంలో నీ స్టడీస్ అయిపోవడం, జాబ్ రావడం, వాటి విషయాల్లో ఉన్నప్పుడు ప్రపోజల్ కన్సిడర్ చేసే విషయంలో, దేవుని చిత్తం విషయంలో, అంటే ముందు ప్రపోజల్ వచ్చినప్పుడు ఏ విధంగా కన్సిడర్ చేయాలి అనేది మనం చూస్తే, లెట్ యువర్ కన్విక్షన్స్ బి నోన్ యువర్ పేరెంట్స్. ఫస్ట్ మీ పేరెంట్స్ చెప్పాలి, అన్న మా పేరెంట్స్ సేమ్ క్యాస్ట్ లో చేసుకోమంటున్నారు, లేకపోతే సేమ్ డిస్ట్రిక్ట్ స్టేట్ లోనే చేసుకోమంటున్నారు, వాళ్ళంటలో తప్పు లేదులే. కానీ మనం కన్విన్స్ చేయాలి దేవుని యొక్క ప్రయారిటీస్, దేవుని చిత్తం అనేది. ఆ తర్వాత ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ప్రపోజల్ విషయంలో while you are praying you must also pray with open mind. నీకు ఓపెన్ మైండ్ ఉండాలి. డోంట్ కన్ఫ్యూజ్ అండ్ బీ క్లియర్. బీవేర్ ఆఫ్ విజన్స్ అండ్ డ్రీమ్స్. చాలా మందికి విజన్స్ డ్రీమ్స్ మీద అది కాదు మెయిన్, మనకి వర్డ్ ఆఫ్ గాడ్ మెయిన్. విజన్ అండ్ డ్రీమ్స్ అనేది మనం ఒకసారి మన యొక్క కళలు, దర్శనాలు పొరపాటుగా రావుండొచ్చు. నేను ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తానో వాళ్ళే వస్తారు నా కళ్ళలోకి, ఆ విధంగా. సో వైల్ యు ఆర్ ప్రేయింగ్ యూ మస్ట్ ఆల్సో ప్రే విత్ ఓపెన్ మైండ్, నెంబర్ 1. Number 2, have a sitting with a purpose in the presence of elders, నీ మెంటర్స్, లేకపోతే ఒకవేళ ఎల్డర్స్ బిలీవర్స్ ఎవరు ఉన్నతో వాళ్ళతో కూర్చుని మాట్లాడడం, ఎలాగా ఏ వ్యక్తిని ఎలా చేసుకోవాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ అవుట్ ద స్పిరిచువల్ స్టేటస్. ఆ వ్యక్తి ఆ స్టేటస్ నేను చెప్పాను కదా, తను బ్యాప్టిజం తీసుకున్నాడా, మారు మనసు పొందాడా, చర్చ్కి వెళ్తున్నాడా, లేకపోతే సహవాసంలో ఉంటున్నాడా, అవి బేసిక్ ఇన్ఫర్మేషన్ అవి తీసుకుని ప్రార్థన చేయడం. తర్వాత ద స్పిరిచువల్ స్టేటస్, క్లారిటీ ఆఫ్ ఎనీ డౌట్స్, ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు క్లారిఫై చేసుకోవటం. యూ హ్యావ్ ఏ రిగార్డింగ్ ఫ్యామిలీ మ్యాటర్స్, జాబ్, ఇవన్నీ కూడా కన్సర్న్స్ ముందుగానే నీ మెంటర్ ద్వారా తెలుసుకోవటం. తర్వాత ఇంకొకటి ఏంటంటే కంటిన్యూ టు ప్రే అండ్ వెయిట్, టోటలీ సరెండరింగ్ టు గాడ్ అండ్ దెన్ డిసైడ్. పూర్తిగా సంపూర్తిగా దేవునికి సమర్పించుకుని అప్పుడు నువ్వు దేవుడు నిర్ణయం అనేది నువ్వే తీసుకోవాలి. గాడ్ నెవర్ టేక్ ఎ డెసిషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ.
ఎందుకంటే దేవుడు నీకు సెల్ఫ్ విల్ ఇచ్చాడు, తర్వాత వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు. హీ రెస్పెక్ట్ యూ. అందుకనే ఆయన తెలియజేస్తాడు, కానీ ఆయన ఆమోదించడు నీ యొక్క నిర్ణయాన్ని. నువ్వు మాత్రమే నిర్ణయాన్ని ఆమోదించుకోవాలి, నువ్వు నిర్ణయం తీసుకోవాలి. వెయిటింగ్ టైమ్ ఇస్ మస్ట్. వెయిటింగ్ టైమ్ ఇస్ నాట్ ఏ వేస్టింగ్ టైం. వేచి ఉండే కాలం వ్యర్థమైన కాలం కాదు. నువ్వు తప్పకుండా వెయిట్ చేస్తా ఉండాలి. ఆల్ యువర్ క్రైటీరియా మే బి నాట్ బి ఫుల్ఫిల్డ్. నువ్వు ఒక లిస్ట్ రాసుకుని 10 పాయింట్స్ నువ్వు అబ్బాయిలు ఇలా ఉండాలని లిస్ట్ రాసుకుంటే మేబీ దాంట్లో ఒకవేళ 3-4 మాత్రమే అయి ఉండొచ్చు, మిగతావి అవి ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ ఆ వ్యక్తినే దేవుని చిత్తం అని తెలిసిన తర్వాత మోర్ దెన్ 10 పాయింట్స్ దేవుడు అతనిలో నీకు చూపిస్తా ఉంటాడు. తర్వాత గాడ్స్ వ్యూ పాయింట్ ఈస్ ఫైనల్. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తం అది ఫైనల్ తీసుకోవాలి. తర్వాత ఇంకా అఫ్ కోర్స్ ప్రిపరేషన్ ఫర్ మ్యారేజ్ అనేది ఆ నెక్స్ట్ స్టెప్ లో వస్తుంది. వెన్ బోత్ సైడ్స్ ఆర్ వెరీ క్లియర్ అబౌట్ గాడ్స్ విల్, బోత్ ఫ్యామిలీస్ కెన్ కమ్ టుగెదర్ ఫర్ సింపుల్ ఎంగేజ్మెంట్. అదే తర్వాత ముందు యు ఆర్ ఇన్ ఏ బేసిక్ పాయింట్ నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ఈజ్ ద సేమ్ పర్సన్ ఆర్ నాట్ అనేది ఖచ్చితంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. అండ్ యూ నీడ్ మోర్ గైడెన్స్ ఫ్రమ్ ద బిలీవర్స్. అన్న ఏదైనా యాడ్ చేయండి అన్న మీరు. Yeah, good. I think these are enough. And also, it will be helpful if you can get a premarital counsel, or you can attend the certain classes where you can get the premarital counsels, guidance, and help. And also, you keep in touch with one mentor, a guide, who continuously helping you spiritually and who is concerned for you, who can guide you, can help you. That is also important thing. Then as Brother Prabhu Kumar said, you need to first decide your own values, like marrying a believer, not giving more importance for a job, a qualification, caste. These things should not be main thing. Mainly spiritual standards, convictions, biblical values, and getting the help of the mentors. If you have a believing parents, keep in touch with them also. They are support. They will support through prayer and various ways that we can say. Any other person would like to add to that? Brother Gomas or Yoganand or otherwise? Yeah, praise Lord, ma. Ganesh? అంకుల్ ఫర్ ఎగ్జాంపుల్ బాబు యవనస్తుడు ఒకవేళ బిలీవర్ అయి ఉండి వాళ్ళ తల్లిదండ్రులు నాన్ బిలీవర్స్ అయి ఉంటే తనకేమో దేవుని చిత్తంలో ఉన్న పర్సన్ చేసుకోవాలనిపిస్తుంది. వాళ్ళకేమో యాజ్ పర్ దేర్ అంటే క్యాస్ట్ వాళ్ళ ప్రకారం వాళ్ళు చూస్తారు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించకూడదు, ఒక పక్క దేవుని చిత్తం నిర్వర్తించాలి. అప్పుడు ఎలా తల్లిదండ్రులను ఒప్పించాలి, ఎలా దేవుని చిత్తం వారి ద్వారా జరిగించాలి? Right. So maybe for non-Telugu people to understand the question, this Ganesh says there is a believing boy or a girl who is growing in the Lord, interested to marry a believing person. But parents are not believers, and parents are interested to get a good qualification, good job, good financial position. All these things are there. And this person, boy or a girl, who is interested in growing in the Lord, finds it difficult. Finds it difficult. So that time we need to, the boy should be able to tell the parents. I think he's a boy or a girl, before a long time, when you start your studies in a degree or
MA, long before you think about the marriage, let your parents, unbelieving parents, know your convictions. You will marry only a believing person. You will marry, not give priority to qualification, to job. Your priority is God's will, all these things. Casually, if you convey them, that will prepare them mentally, and slowly it will help. Even then, sometimes it is difficult for unbelieving parents to accept believing boy or girl's values, who finds difficult. That time, the mentors like us or Prabhu Kumar like that will meet the parents and try to explain to them. That way we can help. We have done many marriages like that when a believing boy or a girl was standing for the Lord and the unbelieving parents, they were strongly opposing. We went and explained and helped them like that. చాలా In a- చక్కటి చాలా చక్కటి ఆన్సర్ ఇచ్చారన్నా. Hmm. అంటే ఈ సమయంలో తమ్ముడికి చెప్పింది ఏంటంటే, నా మ్యారేజ్ లో 2.5 years వెయిట్ చేయడం జరిగిందండి. సో పేరెంట్స్ మనం దూరం చేసుకోకూడదు, ద సేమ్ టైం దేవుని చిత్తాన్ని చేయడానికి మనం వెనుకంజ వేయకూడదు. కాబట్టి కొంత సమయం కనుక పేరెంట్స్కి ఇస్తే మన ప్రార్థనా జీవితం లేక మన యొక్క బిహేవియర్, మన స్ట్రగుల్స్ చూసి తప్పకుండా పేరెంట్స్ అర్థం చేసుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరు లేక ఇద్దరన్నా మన యొక్క బిహేవియర్ ని చూసి వాళ్ళు మన పేరెంట్స్ ని వాళ్ళు ఒప్పిస్తారు అన్నమాట అండి. ఆ ఛాన్స్ ఫ్యామిలీకి ఇస్తే అప్పుడు ఆ ఫ్యామిలీ చాలా హెల్దీ క్రిస్టియన్ హోమ్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నది ఒక అన్నయ్యగా నేను కోరుకుంటున్నాను. రీసెంట్ గా కాకినాడలో వాళ్ళు చెప్పొచ్చు, వాళ్ళ పేర్లు పెద్ద ప్రాబ్లం కాదు. మీ మ్యారేజ్ సత్యనారాయణ, శ్రావంతి అని ఇద్దరు హైందవ కుటుంబంలో చెందిన వాళ్ళు. వాళ్ళు మాత్రమే ప్రభువు నమ్ముకున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఎవ్వరు ప్రభువు నమ్ముకోలేదు. కానీ వీళ్ళు ప్రభువు నమ్ముకుని కొంతసేపు అమ్మాయి అయితే కొంత టైం తీసుకుంది వాళ్ళ ఇంట్లో చెప్పడానికి. తర్వాత ఫెయిత్ డిక్లేర్ చేసింది. తన తమ్ముడికి పెళ్లి అయిపోయింది, తనకు అవ్వలేదు. తను కానీ తన విశ్వాసం ఉంది, క్రైస్తవ విశ్వాసం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తర్వాత ఆ అబ్బాయి కూడా అలాగే చెప్పారు. తర్వాత కాకినాడలో ఉన్నటువంటి గ్రాండ్స్ పెద్దలు వాళ్ళతో వెళ్ళి మాట్లాడారు. తర్వాత వాళ్ళు ఒకటే ఒకటి చెప్పాం, సేమ్ ఫెయిత్, ఒకే విశ్వాసం కలిగిన వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటే సంతోషంగా జీవించగలుగుతారమ్మా అని వాళ్ళతో చెప్పగలిగాం. వాళ్ళు ఫస్ట్ లో ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్నారు. మొన్న మ్యారేజ్ అయింది, 6 months అయింది మ్యారేజ్. ఇంకొక ఇష్యూ వచ్చేసరికి వాళ్ళు ఒప్పుకోలేదు పేరెంట్స్, మేము ఒప్పుకోండి అన్నారు. కానీ మన యోగానంద బ్రదర్ చెప్పినట్టు వెయిట్ చేయాలి, వాళ్ళకి కనిపించాలి. చాలా ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తుందంటే నీ ఫెయిత్ ని డిక్లేర్ చేయట్లేదు మీ అమ్మ నాన్నకి. తర్వాత పెళ్లి దగ్గరికి వచ్చేసరికి నేను క్రిస్టియన్ అమ్మాయినే చేసుకుంటానని నువ్వు చెప్పి వాళ్ళు పెద్ద బాంబుని పేలుస్తున్నావు వాళ్ళకి. అది తప్పు. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడే మా ఇంట్లో క్రైస్తవ విలువల గురించి, వివాహం గురించి, క్రైస్తవ కుటుంబం అయినా చెప్పాను. 7 సంవత్సరాలు వాళ్ళకి ఎలాగట్ట నేను చెప్పుకొచ్చి అప్పుడు పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధపడినప్పుడు కూడా ఎవరు ఒప్పుకోలేదు మా ఇంట్లో చాలా మంది. ప్రిపేర్ చేయడం అనేది ఇంపార్టెంట్. నీకు ముందుగానే నీ ఫెయిత్ ని చెప్పడం, నీ సాక్ష్యం ఇంపార్టెంట్. అలా ప్రిపేర్ చేయకుండా పేరెంట్స్ ని మా వాళ్ళు ఒప్పుకోరండి, వాళ్ళు చెప్పినట్టు చేయాలండి అనేది మంచి పద్ధతి కాదు. కానీ దేవుడు సార్వభౌమ అధికారం దేవుడు. నేను ఆ అమ్మాయి వాళ్ళ తల్లికి ఒకటే మాట పెళ్లి చెప్పేది ఎప్పుడు చెప్పాను అనుకున్నా, అమ్మ చూడమ్మా మీరు పెళ్లి చేస్తున్నారు, నేను హామీ అబ్బాయికి, ఎందుకంటే అబ్బాయి సాక్షి నాకు తెలుసు, అబ్బాయి మా విద్యార్థి నుంచి వచ్చాడు, ఇప్పుడు పని చేస్తున్నాడు. మీరు ఈసారి నేను పెళ్ళైన తర్వాత నేను మీతో కలుస్తాను, కలిసినప్పుడు మీరు నాకు చెప్పండి మీ అల్లుడు ఎలా ఉంటాడు అని. రీసెంట్ గా లాస్ట్ మంత్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి భార్య భర్తల్ని పలకరించినప్పుడు ఎలా ఉన్నారమ్మా, చాలా సంతోషంగా ఉన్నామా, ఇద్దరు ఫ్యామిలీస్ బాగున్నారన్నా. మా అమ్మగారు వచ్చి మిమ్మల్ని అడిగారమ్మా, బొంబాయి నుంచి వచ్చిన పాస్ట్ గారు ఎప్పుడు వస్తారు అని. ఏమ్మా అంటే ఆయన ఆ రోజు అన్నారు, మంచి అల్లుడు అంటే చాలా మంచి అల్లుడు వచ్చాడమ్మా నాకు, ఆయనకి ఆ మాట చెప్పాలి అని. చూసారు అంత సాక్ష్యం. వాళ్ళు ఇంకా ప్రభు నమ్ముకోలేదు. వాళ్ళిద్దరూ తీసుకున్న స్టాండ్ దేవుడు మహిమ పొందాడు, ధైర్యంగా నిలబడ్డాడు. ఇంకొక కేసు అయితే చాలా కాలం వినబడి ఆఖరికి పెళ్లి అవదురా బాబు, ఎవరినోడు చేసుకుంది అని అప్పుడు మాకు చెప్పారు, ఎవరినోడు చేయండి వీళ్ళకి అన్నారు. అట్లని లేట్గా ఉండాలని కాదు, కానీ ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పిస్తాడు నీ లైఫ్ ని బట్టి. థ్యాంక్ యూ. సమయం అయిపోతుంది. విత్ ద పర్మిషన్ ఆఫ్ కృష్ణయ్య గారు అండ్ ప్రభన్న, మన గ్రూప్ లో 53 members ఈ రోజు ఉన్నారు. అందులో కొంతమంది మ్యారేజ్ కోసం ప్రార్థన చేస్తున్న వారు కూడా ఉన్నారు. అంటే నేనేమంటానంటే, ఇలాంటి సెమినార్స్ కి అటెండ్ అయ్యి విడిచిపెట్టడమే కాకుండా యూ హ్యావ్ టు
జస్ట్ కాంటాక్ట్ విత్ రిసోర్స్ పర్సన్స్, అన్నోన్ నెంబర్లు తీసుకోవడం, ఇంకా మరి ఎక్కువగా వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడడం. ఒకవేళ ఇది ప్లాట్ఫామ్ కాబట్టి కొన్ని మనం చెప్పలేకపోయాం, కానీ అక్కలు ఉన్నారు, కృష్ణ గారి ఫ్యామిలీ అక్క ఉంది, తర్వాత ప్రభన్న వీళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు వాళ్ళ నెంబర్లు తీసుకుని వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆఖరికి ఒక అన్నయ్యకి ఒక మాట, ఒకవేళ మీకు మ్యారేజ్, ఒక అమ్మాయి అబ్బాయి బిలీవర్స్ అయ్యారు, సో మీరు కొద్దిగా మాట్లాడుకుంటున్నారు, లేకపోతే ఎప్పుడు మ్యారేజ్ పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు, ఆ టైంలో లేటెస్ట్ ఫ్యాషన్ అంటే యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నారు నాకు తెలియదు, కానీ ఈవెన్ బిలీవర్స్ ఎవరన్నా నువ్వు ప్రేమించావా, ఎంతమంది నువ్వు ప్రేమించావు, పర్లేదు మనం ఓపెన్ గా ఫ్రెండ్స్ గా ఉందాం, షేర్ చేయి అని ఇలాంటి పనికిమాలిని మాటలు మాట్లాడుకుంటున్నారు. మళ్ళా చెప్తున్నాను, ఇప్పుడు బాగుంటుంది, ఇప్పుడు బాగానే ఉంటది, కానీ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళా చెప్తున్నాను, మొదటి నెలలో నుంచే మీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. నాట్ ఇన్ వన్ కేస్, సెవరల్ కేసెస్ నా దగ్గరికి వస్తున్నాయి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ గా ఉంటున్నప్పుడు నా యూ బ్యాక్గ్రౌండ్ ద్వారా చాలా మంది తమ్ముళ్ళతో వాళ్ళ ఫ్యామిలీతో నేను కొంచెం మాట్లాడుకుంటున్నప్పుడు, ఎప్పుడైతే తను ఒక అమ్మాయి నాకు ఒక అబ్బాయితో ఉండేది, మేము విడిపోయాము అని అంటుంటే, అతను ఇంకా ఆ అబ్బాయి ఎక్కడున్నాడు, ఎక్కడున్నారు అని అడుగుతున్నాడట. అయితే అమ్మాయి కూడా అడుగుతుందంట, నువ్వు కాలేజీలో ఎలా కదా, ఎన్ని ప్రపోజల్ వచ్చాయి నీకు, ఎందుకు రిజెక్ట్ చేసావు, ఇవన్నీ తెలిసి వాళ్ళ మనసులో పెట్టుకొని మనశ్శాంతి లేకుండా అయిపోతున్నాయి. కాబట్టి ప్రీతముడు, నా ప్రియ చెల్లి, ఈ మ్యారేజ్ ముందు ఏం జరిగాయో దయచేసి మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఎవరికే చెప్పొద్దు, మనసులో పెట్టుకోండి, వాటిని పాతివేయండి. అంతే తప్ప అవి స్వీట్ మెమరీస్ మాత్రం కాదు, కుటుంబాన్ని విడగొట్టేటువంటి అగ్ని బాణాలు అని మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యోగానంద్. బికాస్ టైం అయిపోతా ఉంది. ఫోన్ నెంబర్స్ ఇవ్వచ్చు అన్న, ప్రసన్న నా నంబర్, మీ నంబర్, ఒకవేళ పార్ట్నర్షిప్ ఇండియా వాళ్ళు కాకుండా బయట వాళ్ళు జాయిన్ అయి ఉంటే, ఒకవేళ వాళ్ళు కౌన్సిల్ కావాలి, కాంటాక్ట్ చేయాలంటే మీరు నెంబర్లు ఇవ్వచ్చు. Then can we see this one last question? Should we marry only our own denomination or a church background or a UESI background? ఇది చూద్దాం. చూడండి, చెప్తారన్నా మీరు? చెప్పు, నువ్వు చెప్పాలి. యా, సో ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు, కానీ అది దేవుని చిత్తమైన వ్యక్తి అయి ఉండాలి. డినామినేషన్ బ్యాక్గ్రౌండ్ అని ప్రిఫరెన్స్ మనం పెట్టుకున్నప్పుడు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఒకవేళ అమ్మాయి విశ్వాస కాదా అనేది తెలిగిపోవచ్చు, అది దేవుని చిత్తమా దేవుని చిత్తం కాదా అని తెలిగిపోవచ్చు. సార్వత్రిక సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ చర్చి ఏ డినామినేషన్ అయినా వాళ్ళది డాక్టరల్ స్ట్రాంగ్ గా ఉందా లేదా, చక్కని సిద్ధాంతాలు కలిగి ఉందా లేదా, బ్యాలెన్స్ గా ఉందా లేదా ఆ సంఘం అనేది ముఖ్యం. తర్వాత రక్షణ తర్వాత సాల్వేషన్, తర్వాత వాళ్ళు బ్యాప్టిజం అన్ని తర్వాత చూస్తాం. దేవుడు క్లియర్ గా డినామినేషన్ చేసుకోమని ఎక్కడ చెప్పడు, కానీ విశ్వాసం చేసుకోమని చెప్తారు. రెండోది చర్చ్ బ్యాక్గ్రౌండ్ కూడా, ఎన్ని డినామినేషన్ కానీ పలానా చర్చ్ వాళ్ళు పలానా చేసుకోవాలని ఏమి రూల్ లేదు. కానీ చాలా మంది ఈరోజు ఒక చర్చ్ నుంచి మరొక చర్చ్ వాళ్ళని చేసుకోవడానికి ఇష్టపడతారు. క్రైటీరియా బిలీవర్ అయి ఉండాలి, సాల్వేషన్ ఉండాలి, బ్యాప్టిజం తీసుకు ఉండాలి, చర్చతో మమేకమై మినిస్టర్లు ఉండాలి అనేది చేస్తా ఉన్నారు. అలానే ఒక ఆయన యుఎస్ఏ ఆయన పోట్లాడి వచ్చాడు, ఎక్కడుందండి యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ లో యుఎస్ఏ వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఒకసారి నా మీద ఫైర్ అయ్యాడన్నమాట. నేను చెప్పాను, లేదండి, లేదని మీరు యుఎస్ఐ మాన్యువల్లో లేకపోతే విద్యార్థి దాంట్లో పెట్టండి అన్నారు. అది ఎలా పెడతాం? ఇప్పుడు మనం ఏమి టీచ్ చేయట్లేదు, యుఎస్ఏ వాళ్ళని పెళ్లి చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ ని పెళ్లి చేసుకోండి అని మేమేం చెప్పట్లేదు. ఎందుకు, ఒకవేళ దేవుని చిత్తమైతే చేసుకోండి, అది దేవుని చిత్తమే, ఇద్దరు కూడా దాంట్లో. అలా కాకుండా చాలా మంది యుఎస్ఏ బ్యాక్గ్రౌండ్ కానీ చర్చ్ బ్యాక్గ్రౌండ్ అని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు యుఎస్ఐని పరిచయం చేశారు వాళ్ళకి, వాళ్ళు ఈ రోజు యుఎస్ఐ పరిచయంలో మరి ఎక్కువగా ఉపయోగపడుతున్నారు. మొట్టమొదటి నుంచి ఉన్న యుఎస్ఏ బ్యాక్గ్రౌండ్ కన్నా పెళ్లి చేసుకున్న తర్వాత, అటాచ్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కువగా పనిచేస్తా ఉన్నారు ఈ ఆర్గనైజేషన్ లో. మనకు కమిట్మెంట్ కావాలి, కాల్ కావాలి, కన్ఫర్మేషన్ కావాలి, అవి ఉండాలి మెయిన్. అంతేగాని చర్చ్ కానీ లేదా డినామినేషన్ కానీ లేకపోతే పలానా మేబీ యుఎస్ఏ కాకపోవచ్చు, ఒకవేళ ఐఎం కావచ్చు, ఎనీ ఆర్గనైజేషన్ ఫర్ దట్ రీజన్. మనకి కావాల్సింది ప్రైమరీ ఒకటి, ఈజ్ ఇట్ గాడ్స్ విల్ ఆర్ నాట్, గాడ్ ఈజ్ గైడింగ్ మీ ఆర్ నాట్, ఈజ్ గాడ్ కన్ఫర్మింగ్, మా దేవుడు నన్ను స్థిరపరుస్తున్నాడా వివాహంలో వాక్యానుసారంగా, బిబ్లికల్ వే ఆఫ్ మ్యారేజ్ చేసుకోమని ఇష్టపడుతున్నాడా
అని 1-2 సార్లు పరిశీలించుకొని ఆ పెద్దలతో మాట్లాడి, మెంటర్స్ తో మాట్లాడి, నీ పాస్టర్ గారితో మాట్లాడుకుని ఇది కన్ఫామ్ చేసుకుని అప్పుడు ముందుకెళ్ళడం మనకి ఎంతో శ్రేయస్కరం. ఒకరికి ఒక్కోసారి జరగవచ్చు, సేమ్ డిమాండ్స్ లో దేవుని చిత్తం తెలుసుకుని సేమ్ క్యాస్ట్ లోని కూడా ఒకవేళ దేవుని చిత్తం అని తెలిసి పెళ్లి చేసుకోవచ్చు. అది తీసుకుని క్రైటీరియాగా మనం అన్ని అలా చేస్తున్నారు, అలా చేసుకున్నారు కదా అని చెప్పడానికి ఎక్కడా కూడా ఆస్కారం లేదు. ఎస్ అన్న. సో మనకి టైం అయిపోయింది. ఓ పని చేద్దాం, మరలా ప్రతి నెల మొదటి వారంలో యంగ్ పీపుల్కి మొదటి సాటర్డే యంగ్ పీపుల్కి మీటింగ్ పెడుతుంటాము లైక్ దిస్ జూమ్లో. ఇదే క్వశ్చన్ అవర్ నెక్స్ట్ మంత్ మొదటి వారానికి పెట్టుకుందామా? మిగిలిన వాళ్ళు ఏమంటారు? దయచేసి మాట్లాడండి. ఓకే అన్న. ఓకే అన్న, మంచిది. ఓకే, తర్వాత మీ క్వశ్చన్స్ పంపించండి. మీరు ఆన్ ద స్పాట్లో అడగలేకపోయినా మా దగ్గర ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మరి మీరు కూడా ప్రాక్టికల్గా ఏం ఫేస్ చేస్తున్నారో అవి మీరు పంపిస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. సో ఎవ్రీ మంత్ ఫస్ట్ సాటర్డే we have a Zoom meeting for young people. From now on, at least 2-3 months, we will have a question and answer for the young people, marriage and their even education and career, various other problems they face. If you can send questions, we will have next month also, June month, first Saturday we will have, God willing, if there are more questions, we will even have a July month also, we will have a question and answers. Okay? But it will be good if you can send those questions before to my number. I will give to Prabhu Kumar number and a few others numbers also we can give. Okay, over to the leader who is leading. ఎస్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఎంతో చక్కనైన మాటలతోటి దేవుని ప్రేరట మనతో మాట్లాడిన ప్రభువర కుమార్ అంకుల్ ఎన్నో విషయాలతోటి మనల్ని సంధిస్తూ ఎంతో దైవ జ్ఞానంతో ఎన్నో విషయాలు, ఎన్నో క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్ చేస్తూ వచ్చిన ప్రభువర అంకుల్ కి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. కృష్ణ అంకుల్, థ్యాంక్స్ అంకుల్. మన మధ్యలో తాడిపత్రి నుంచి ఎం ప్రభుదాస్ గారు ఉన్నారు. బ్రదర్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సిస్టర్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో జూమ్ లో అటెండ్ అయిన అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పార్ట్నర్షిప్ ఇండియా వ్యవస్థాపకులు కృష్ణయ్య గారికి, అలాగే బోర్డు మెంబర్స్ కు, స్టాఫ్ కు అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినంలో ప్రారంభ ప్రార్థన చేసినటువంటి బ్రదర్ మనోహర్ కుమార్ గారు ఉన్నారు. ఆ పార్ట్నర్షిప్ ఇండియా స్టాఫ్ గా పనిచేస్తూ ఉన్నారు. ఈత ముక్కల నుంచి ప్రారంభ ప్రార్థన చేసిన అనిల్ కుమార్ మనోహర్ గారికి పార్ట్నర్షిప్ ఇండియా పక్షమున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. అలాగే చక్కగా పాటలు పాడి దేవుని నామాన్ని కనపరిచినటువంటి సిస్టర్ మనోహర్ గారికి, అలాగే హర్షిత గారికి, అలాగే అనిత సిస్టర్ గారికి, వారికి అందరికి కూడా ప్రత్యేకంగా పార్ట్నర్షిప్ ఇండియా పక్షమున ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అలాగే వాక్యం కొరకు వరంగల్ నుంచి ప్రార్థన చేసిన బ్రదర్ గణేష్ గారికి కూడా పార్ట్నర్షిప్ ఇండియా పక్షమున ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అలాగే ఈ దినంలో క్రిస్టియన్ మ్యారేజెస్ అంటే ఎలా ఉండాలి, క్రిస్టియన్ మ్యారేజ్ కుటుంబాలు ఏ విధంగా ఉండాలి, దేవుడు ఫస్ట్ ఆదాము అవ్వలకు వివాహం చేసి ఏ విధంగా వారిని ఆశీర్వదించాడు, క్రైస్తవ కుటుంబాలు ఏ విధంగా ఉంటే ఆశీర్వదించబడతాయి అనేటువంటి విషయాన్ని వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ, అలాగే అడిగినటువంటి ప్రశ్నలకు అన్నిటికీ చక్కగా జవాబులు చెప్పినటువంటి బ్రదర్ ప్రభువర్ కుమార్ గారు ముంబై నుంచి ఉన్నారు. ఆయన కూడా ప్రత్యేకంగా పార్ట్నర్షిప్ ఇండియా పక్షమున ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. అలాగే ఇంకా కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పినటువంటి
పార్ట్నర్షిప్ ఇండియా ఫౌండర్ కృష్ణయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో యోగానంద గారు కూడా వారు కూడా కొన్ని ప్రశ్నలకు జవాబు తెలియజేస్తూ కొన్ని విషయాలు తెలియజేశారు. అందుని బట్టి యోగానంద గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. అలాగే క్లోజింగ్ ప్రేయరు, అలాగే బెనడిక్షన్ ఇవ్వబోతున్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఉన్నటువంటి బ్రదర్ టోనీ పాల్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాం. ఈ దినంలో ఈ యొక్క జూమ్ మీటింగ్ కు అధ్యక్షత వహించినటువంటి సిస్టర్ ఇవాంజలిన్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ను ముగిస్తున్నాను. ఓకే, ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అన్న, చక్కగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసినందుకు ప్రత్యేకంగా పార్ట్నర్షిప్ ఇండియా తరపున మీకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. అలాగనే ఇప్పుడు క్లోజింగ్ ప్రేయర్ చేయడానికి, బెనడిక్షన్ ఇవ్వడానికి మన మధ్యలో బుచ్చిరెడ్డిపాలెం నుంచి టోనీ పాల్ బ్రదర్ ఉన్నారు. సో ఐ ఇన్వైట్ టు టోనీ పాల్ బ్రదర్. బహుశా టోనీ పాల్ రాకపోతే గోమస్ గారికి ఇచ్చేసేయండి. ఎస్ అంకుల్. గోమస్ అంకుల్ విల్ యు నీడ్ క్లోజింగ్ ప్రేయర్ బెనడిక్షన్ తోటి క్లోజ్ చేసుకుందాం. ఓకే అమ్మా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమయుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు పార్ట్నర్షిప్ ఇండియా స్పెషల్ జూమ్ మీటింగ్లో యవనస్తుల కొరకు, యవనస్తులైనటువంటి అవివాహితుల యొక్క వివాహము, అంత మాత్రమే కాకుండా వివాహమయ్యి అనేకమైనటువంటి సమస్యలతో ముందుకు కొనసాగుతున్నటువంటి అనేక మంది భార్యాభర్తల విషయమై అనుభవం కలిగినటువంటి వారిలో కూడా ఉన్న లోపాలు సరిదిద్దుకునేటటువంటి ఒక చక్కటి టాపిక్ ని మాకు మీ దాసులు ప్రభు వర కుమార్ గారి ద్వారా అందించారు. ఇంకా దీనిలో అనేకమైనటువంటి సందేహాలు, అనేక రకాలైనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నటువంటి వారి అనుభవాలు, ఇంకా మిగిలి ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎదుర్కోవటానికి ఈ టీచింగ్ ఎంతో ఉపయోగకరంగా అనేక మంది ఇచ్చినటువంటి సలహాలు, అనుభవంతో కూడినటువంటి ఆలోచనలు వీరందరూ కూడా విన్నవారు. ప్రత్యేకంగా వివాహం కొరకు సిద్ధపడుతున్న వారిని మీరు సిద్ధపరిచినందుకు మీకు వందనాలు దేవా. ఈ కార్యక్రమాన్ని ప్రతి మాసము మొదటి వారంలో ఈ విధంగా మేము చేయాలని కూడా ఆలోచన చేసుకోవటానికి సహాయం చేస్తాం. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు దేవారికి ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకొని మంచి కుటుంబ వ్యవస్థలోకి ప్రవేశించిన తర్వాత వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఇరువురు కలిసి నివృత్తి చేసుకోవటానికి వాక్యాన్ని ఆధారం చేసుకొని ముందుకెళ్ళటానికి వారికి మంచి ఆలోచన అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. చేరి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, లీడ్ చేసిన బిడ్డను బట్టి వందనాలు దేవా. మరి అదేవిధంగా ఈ కార్యక్రమం అంతటిలో కూడా అనేక రకాలుగా దేవా సహాయపడినటువంటి బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ పార్ట్నర్షిప్ ఇండియా ఫ్యామిలీ అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ మా అందరిని కూడా దీవించి పంపించమని సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైనటువంటి నామములో స్తుతులు అర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెనలు మనందరికీ ఈరోజు వాక్యం అందించిన దాసునికి, నడిపించిన దాసునికి, పార్ట్నర్షిప్ ఇండియా పరిచర్య అంతటికి తోడుగా ఉండి నడిపించి సదా దీవించి తోడుగా ఉండి సహాయం చేయను గాక. ఆమేన్. Thank you very much, all of you, for joining. Thank you so much. Thank you so much, Kumar, for leading. For giving this opportunity. I'm leaving another program. Okay. Thank you so much. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అదర్స్ మీరు చెప్పండి, ఎలాగుంది మీకు ఈ సెషన్? యవ్వనస్తులు చెప్పండి, మీకు ఎలా ఉంది ఇది? చాలా బ్లెస్డ్ గా ఉంది అంకుల్. తెలియని కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఇంకా తెలియాల్సిన వాటికి కూడా తెలియపరచడానికి కొంచెం జ్ఞానం పొందుకున్నాను ఈ మీట్ ద్వారా.
అందుకు దేవునికి స్తోత్రాలు. సహకరించి ఇంతగా చేసిన మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఇంకొక యవనస్తుడు ఎవరైనా ఇంకొకరు చెప్పండి. బాయ్ ఆర్ ఎ గర్ల్, యంగ్ పీపుల్. అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్. అమ్మా. ఎస్ అంకుల్, ఇప్పుడున్న జనరేషన్ ని బట్టి ఇలాంటి సెషన్స్ యవనస్తుల మధ్యలో పెట్టడం అనేది ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినట్టు దేవుడు మనకి, మాకి, సో యంగ్ పీపుల్ కి. సో ఇంకా చాలా మందికి కూడా ఇలాంటి దైవ జ్ఞానంలో అంటే మ్యారేజ్ విషయంలో చాలా మంది అంటే పడిపోతున్నారు అంకుల్. అంటే ఎంత దేవునిలో ఉన్నా గానీ మ్యారేజ్ విషయం వచ్చేసరికల్లా చాలా మంది దాంట్లో ఎటువంటి డెసిషన్ తీసుకోవాలో కరెక్ట్ డెసిషన్ తీసుకోకుండా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సో ఇలాంటివి చాలా జరగడం అనేది వెరీ యూస్ఫుల్. ఎస్ అంకుల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రార్థన చేయండి. మీ ఫ్రెండ్స్ ని కూడా నెక్స్ట్ ఈ సెషన్ కి వచ్చేలాగా సెండ్ యువర్ క్వశ్చన్స్. ఎస్ అంకుల్, మా ఫ్రెండ్ ఛత్తీస్గఢ్ నుంచి ఒక అమ్మాయి మోనా అనే అమ్మాయి జాయిన్ అయింది. తనకి నెట్వర్క్ ఇష్యూ ఉండి లీవ్ అయింది మధ్యలో లాస్ట్ 5 minutes బ్యాక్. సో థ్యాంక్ యూ అంకుల్. అలానే అందరు అంకుల్. ఛత్తీస్గఢ్ ఎక్కడి నుంచి అమ్మాయి? ఆ అమ్మాయి భూపాల్పాలెమో ఏదో చెప్తుంది అంకుల్. అది ఓకే, నేను మీకు పర్సనల్ గా మీకు కాంటాక్ట్ షేర్ ఓకే, చేస్తాను అంకుల్. ఓకే, ఎస్ అంకుల్. రైట్. హలో చెప్పమ్మా. అన్న, కొంచెం ప్రేరణ అన్న బాగుందన్న. నేను కొత్త విషయాలు నేర్చుకున్నాను. అంటే ఎలా సిద్ధపడాలి, ఇంకా ఎలా ఫ్యామిలీ కట్టుకోవాలంటే ఎలా ఉండాలని చాలా నేర్చుకున్నాను. కొత్త విషయాలు తెలుసుకున్నాను అన్న. దీన్ని వెరీ గుడ్. ప్రైజ్ గాడ్. వాడన్నా ప్రైజ్ గాడ్ అమ్మా. నేను కర్ణాటక బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, ఒక జూమ్ మీటింగ్ ఒక లింక్ షేర్ చేయడం వల్ల నేను జాయిన్ అయ్యానన్నా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను మెసేజ్ విన్నాను అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు ఎన్నో విషయాలు ఈరోజు దేవుడు మీ ద్వారాగా మాట్లాడారన్నా. నిజంగా చాలా హ్యాపీ అన్నమాట. ఆ లైఫ్ లో మ్యారేజ్ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా మనం ప్రార్థన చేసుకోవాలి అన్న విషయాల్లో చాలా మటుకు దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడారన్నా. అందుకు దేవుని ఎంతగానో ప్రైజ్ చేస్తా ఉన్నాను. ఈ విషయంలో ఇక మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి మీ అందరికి ఎవరైతే ఉంటూ ఉన్నారో వారందరికీ కూడా నేను ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రైజ్ గాడ్. You can also inform to your friends next time, next month, June 1st Saturday, we will have this question and answers relating to the marriage, relating to the career, studies, relating to spiritual matters for the young people. Thank you so much. Thank you. God bless you all. I think we will close. It's already 12:15 is over. Thank you. God bless you all. We will close the link. Thank you. God bless you.